హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, అసలు పెళ్లిలో ఆర్భాటంగా చేస్తున్నారు. మళ్ళీ ముహూర్తాలు పెట్టిన టైంకే కదా, పంతులు పెట్టిన ముహూర్తాలకే మళ్ళీ పేర్లు కూడా చేంజెస్ అయ్యే కదా. మళ్ళీ డైవర్స్ అనేది ఎందుకు జరుగుతున్నాయి? మరి పెళ్లి చేసుకునేటప్పుడు అది చూడాలి కదా. అది చూడకుండా నేను ఆస్ట్రాలజీ ప్రకారం మంచి డేట్ పెట్టుకున్నాను, లేకపోతే నువ్వు చంద్రమతి అయితే నీకు ఇంకొక మతి పెట్టాను మార్చి, ఇది వాళ్ళ దక్షిణం కోసం పెట్టాను అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఈ 1357లోనే ఉండాలి. అప్పుడే మీరు కలిసి ఉంటారు, లేకపోతే ఇడిపోతారు. ఇప్పుడు నెంబర్స్ మీద వెళ్తే కూడా పేర్లు కాకుండా నెంబరింగ్ కూడా, ఫోన్ నెంబర్ తీసుకోవాలన్నా కూడా, కార్ తీసుకోవాలన్నా కూడా, మన హౌస్ నెంబర్స్ కూడా డిఫరెంట్గా ఉంటే ఒకవేళ మనకు అది మ్యాచ్ కాకుంటే చాలా దారుణాలు జరుగుతాయి అంటారు. మీ నేములో అష్టదరిద్రాలు పెట్టుకొని నాకు లక్కీ నెంబర్ కావాలంటే ఏం కాదు. నా ప్రాబ్లం అనేది మీరు యాజ్ ఎ న్యూమరాలజీ చూసిన తర్వాత మీరు ఎన్ని డేస్కి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? ఏం లేదండి, ఏ దోషాలున్నా చేయాల్సింది ఒక్కటే, మీరు నేను ఇచ్చిన నేముని పుట్టిన తేదీలు లేని వాళ్ళు, అంటే వాళ్ళ జన్మం ఎప్పుడు చేశారంటే వాళ్ళు పుట్టినప్పుడు టైం కూడా తెలియని వాళ్ళు న్యూమరాలజీ ప్రకారం ఎలా తెలుసుకోగలుగుతారు సార్? ప్రతి ఒక్కరి పుట్టిన టైంను తెలుసుకోవచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే కాస్తంత అంటే పుట్టినప్పుడు పేరు పనికిరంది అంటే వ్యక్తి మారుతాడా, వాళ్ళ గ్రహాలు మారుతాయా? అసలు పేరు చేంజ్ చేసేవాడి వల్ల నిజంగా లైఫ్లో చేంజెస్ వస్తాయా? ఏదైతే నక్షత్ర పాదం ప్రకారం పెట్టాలంటున్నారో అది మనకి తెలిసి తెలియకుండా పెట్టే పేరే. ప్రత్యేకంగా ఇప్పుడు నివాస్ వాల్మీకి గారు న్యూమరాలజిస్ట్. అవును. మీరు ఒరిజినల్ డూప్లికేట్ అనేది ఎలా తెలుసుకోవాలి? అసలు దేవుడికి ఈ ప్రపంచంలో నాకంటే ఇష్టమైన వాడు ఎవడున్నాడు? నన్ను ఇష్టపడతాడు ఎక్కువగా. స్టోన్స్ పెట్టుకుంటే నిజంగా జీవితం మారదా? చదువుకున్నామా మనం? ఎలా ఏం చేస్తున్నాం? 2025లో ఉన్నాం, కొంచెం ఆలోచిద్దాం. దేవుడు ఉన్నాడు, తప్పు కాదు. పూజలు ఉన్నాయి, తప్పు కాదు. నేను వ్యతిరేకం కాదు. పిల్లలు కూడా సంతానాలు అవుతలేరు. అంటే ఒకప్పుడు పెళ్లి కాగానే 1-2 monthsకే తల్లిదండ్రులు అంటే ఒక శుభవార్త వినేవాళ్ళు. ఈ కాంబినేషన్లో ఒక 20 దాకా బ్యాడ్ కాంబినేషన్లు ఉన్నాయి. కొన్ని కాంబినేషన్లో చేసుకుంటే చేసుకున్న రెండో రోజు రెండో నెలలోనో లైఫ్ పార్ట్నర్ చనిపోతారు. పుట్టిన పిల్లలకి జన్మనామం అనేది రాపిస్తుంటారు. జన్మనామం అనేది కూడా రియలా లేకుంటే లేదా? ఆయన ఏం చేస్తాడు, ఒకానొక టైంలో వాళ్ళ జీవనోపాధి కోసం వచ్చిందే బ్రాహ్మణ వ్యవస్థ. నివాస్ వాల్మీకి గారు న్యూమరాలజిస్ట్ మనతోని ఉన్నారు. అసలు న్యూమరాలజిస్ట్ అంటే ఏంటి? చాలామంది చాలా వరకు చూస్తూనే ఉన్నాము. అసలు న్యూమరాలజీ అంటే ఏంటిది, అండ్ మనం దీంట్లో ఎలాంటి మన భవిష్యత్తులో చేంజెస్ చేసుకోవచ్చు, అండ్ ఎలాంటి కష్టాలను మనం దాటుకుంటూ వెళ్ళొచ్చు, భవిష్యత్ అనేది కంపల్సరీ తెలుసుకోగలుగుతామా లేదా అన్నది ఇప్పుడు నివాస్ వాల్మీకి గారిని అడిగి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు లక్కీ అండి, ఎందుకంటే అందరి భవిష్యత్తు చెప్పడానికి మీరు ఉన్నారు. మళ్ళీ మీ భవిష్యత్తు మీరు చెప్పుకోవడానికి ఉంటుందండి ఆస్కారం? ఓకే, ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పేటప్పుడు ఏ శాస్త్రంలో కూడా అసలు భవిష్యత్తు చెప్పటమే ఉండదు. అవునా? ఇది ఒక అబద్ధం. ఓకే. ఏముంటుందంటే శాస్త్రంలో ఒక పర్సన్ ఈ భూమి మీదకి ఏం చేయాలని వచ్చాడు, ఏం చేయొచ్చు, ఎంతకాలం ఆయుష్ ఉంటుంది అనే విషయం ఉంటుంది. ఓన్లీ ఈ మూడే ఉంటాయి. ఈ మూడు ఉంటాయి. ఇక ఈ మూడు చెబితే అందులో మసాలా ఏముంది? అందుకని భవిష్యత్తు ఇది ఇలా ఉంటుంది, ఇలా వచ్చిద్ది, అది వచ్చిద్ది, ఇది వచ్చిద్ది అంటేనే మసాలా కలిసిద్ది. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే క్రికెట్లో ఏ దేశం గెలిసిద్ది, రాజకీయ నాయకుల్లో పోటీల్లో ఎవరు ఏ పార్టీ గెలిసిద్ది అస్సలు ఉండదు. చెప్తుంటారు కదండి, మళ్ళీ అస్సలు ఉండదు. ఓకే. ఎవరికైనా సరే ఉండిద్ది అనుకుంటే దాని యొక్క శాస్త్రీయ నిదర్శనాన్ని
చూపెట్టమనండి. ఎవ్వరు చెప్పరు. ఏమంటారంటే, నాకు అది కనిపించింది, కల్లో ఇది కనిపించింది, లేకపోతే నేను పెద్ద గ్రంథాలు అంటే మన సాంప్రదాయాలని వాడుకొని, మనం ప్రశ్నించకుండా దైవ రూపేణా మాట్లాడుతూ ఒక మ్యాజిక్ చేస్తారు. ఓకే. మీరు గమనిస్తే ఎవరు చెప్పినయి 10 చెబితే 3 జరుగుతుంటాయి. ఆ పర్సెంటేజ్ తగ్గిద్ది. హ్మ్. కారణం ఏందంటే, అదసలు లేదు. ఓకే. లేదు అని చెబితే ఇంకేముంది? నన్ను మీరు డిబేట్‌కి పిలవరుగా పార్టీలు ఎలక్షన్‌లప్పుడు. మరి ఓకే. పిలవకపోతే నాకు ఇమేజ్ ఎలా వచ్చిద్ది? ఇది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరి భవిష్యత్తు వారికి తెలియటం కాదు. ఎవరి భవిష్యత్తు వీరికి తెలీదు. ఓకే. నాతో సహా. హ్మ్. ఏం తెలిసిద్దంటే మీరెవరు? ఈ భూమి మీదకి ఏం చేయాలనొచ్చారు? ఏం చేస్తే మీ యొక్క ఆయుష్ ఎంతుందో అంతవరకు టైము వేస్ట్ అవ్వకుండా బ్రైట్‌గా వెలగగలరు. ఇది తెలీదు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెడిసిన్ చేయాలి. బైపీసీ చదవాలి. కానీ మీ నాన్నగారికి ఎంపీసీ అంటే ఇష్టం. మీకు హ్మ్. ఎంపీసీ చదివిచ్చారు. మిస్టేక్ జరిగింది గదా! అవును. ఇప్పుడు మేమేం చెప్తామంటే అహ్మద్ గారనే ఇతనికి ఇదిగో బైపీసీ ఇప్పించాలి ఇంటర్మీడియేట్‌లో అని చెప్పొచ్చు. ఓకే. ఫస్ట్ గైడ్ చేయొచ్చు మీరు. గైడ్ చేయొచ్చు. హ్మ్. దాని ద్వారా మీరు మెడిసిన్‌కెళ్ళొచ్చు. మీరు ఏదైతే సాధించాలని భూమి మీదకొచ్చారో దాన్ని సాధింప చేయటమే ఈ యొక్క శాస్త్రం యొక్క లక్షణం. అంతేకాని లేనిది మీకు తెప్పిచ్చే శక్తి దేనికి ఉండదు. ఓకే. అంటే ఇన్ని రోజులు మళ్ళీ ఏదో భవిష్యత్తు ఉంటది. ఏదో అంటే ఇంకొకటి అని హ్మ్. చాలామంది తిరుగుతుంటారు. ఇంకోటి పుట్టిన పిల్లలకి జన్మనామం అనేది రాపిస్తుంటారు. హ్మ్. జన్మనామం అనేది గూడా రియలా? లేకుంటే లేదా? అది నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు మీరు చెప్పడం ప్రకారం. అయితే జన్మనామము అనేది తప్పు కాదు. ఓకే. కానీ అదే రైట్ కాదు. అదేంది? ఇక్కడే ఉంది విషయం. ఓకే. ఒక 70, 80 సంవత్సరాల క్రితం ఇంత నాలెడ్జి లేనప్పుడు పుట్టిన తేదీలు కూడా వేసేవాళ్ళు కాదు. తెలవదు. అవును. తెలవదు. అప్పుడు ప్రజలు అందరం కూడా మానసికంగా బలహీనులం మనం. అందుకే మనకి ఏదో ఒక సపోర్ట్ కావాలి. అందుకే అద్భుతమైన పవర్ ఉన్న దేవుణ్ణి రకరకాల పేర్లతో మనం సపోర్ట్ ఆరాధిస్తారు. తీసుకుంటాం. ఆ! ఇది జరుగుతుంది. ఆ కాలంలో ఏం చేశారంటే మరి ఈళ్ళు తబ్బిబ్బైపోతున్నారు. అయ్యో! మాకు డేట్ ఆఫ్ బర్త్‌లు కూడా లేవు ఏం చేయాలి? ఏం చేయాలని. అప్పుడేమన్నారంటే మీరు పుట్టినప్పుడు ఇదిగో ఈ నక్షత్రం ఉంది. దీని ప్రకారం మీ జన్మనామం ఇది పెట్టుకోండి అన్నారు. ఓకే. తర్వాత ఏమైంది? జన్మనామాలు పిలుచుకోవటానికి సరిగా ఉండవు. హ్మ్. మనకి మ్యాజిక్ ఏందంటే ఒక దేవాలయానికెళ్ళాం. మనకొక ముహూర్తం పెట్టమన్నాం. ఉండదు. అంటే ఆయన పెట్టింది మనకు కుదరదు. ఆ! మనమేమంటాం? ఇంకేమైనా అవకాశం ఉందా? సెకండ్. చూడండి. అంటే ఈ పరిస్థితికి తెచ్చాం దాన్ని. ఆయనేం చేస్తాడు? ఒకానొక టైంలో వాళ్ళ జీవనోపాధి కోసం వచ్చిందే బ్రాహ్మణ వ్యవస్థ. అంటే టెంపుల్ ద్వారా. ఓకే. అంటే మంచిదే అది. అందరికి అన్ని వృత్తులిచ్చి వారికి ఏ వృత్తి లేనప్పుడు అయ్యా వీరి యొక్క ఉచ్చారణ బాగుంటది. కాబట్టి మీరు సంచార జీవితంలో ఆహారం సంపాదించుకొని వస్తూ రకరకాల శుచి శుభ్రత లేకుండా వస్తుంటారు. మీరు దేవుడికి చెప్పడం కంటే ఇదిగో వీరు దేవుడికి మీకు మధ్య వీరుంటే స్పష్టత బాగుంటది అని వాళ్ళ పురోహితులు చేశారు మన పెద్దలు. ఓకే. అలాంటి టైములో అలా ఉన్నప్పుడు ఇక వీళ్ళేం చేస్తున్నారు? వాళ్ళకు ఉన్నదే అంటే ఇప్పుడు కూడా ఏంది ప్రతి ఒక్కరి చేతిలో మీరు గమనిస్తే చిన్న పంచాంగం బుక్ ఉంటది. అవును. ఇప్పటికీ అది చూసే చెప్తారు. మనం ఎంత డెవలప్ అయ్యాం. వాళ్ళ తప్పు లేదు. ఎందుకంటే వారికి కుటుంబ వ్యవస్థ ఉంది. వారి కుటుంబంలో పిల్లలు కూడా మనలాగే అన్ని బ్యాడ్ హ్యాబిట్స్‌తో ఉన్నారు చాలామంది. మరి అయన్నీ సవరణ జరగాలంటే ఆదాయం పెరగాలి గదా! హ్మ్. మరి వాళ్ళు పోయి యూనివర్సిటీలకెళ్ళి ఏం చదువుతారు పాపం? ఇప్పుడు నేను సంవత్సరన్నర చదువుకొని 8 ఏళ్ళు ప్రాక్టీస్ చేసి ఇంకొక 8 ఏళ్ళు జనం మీద ప్రాక్టీస్ చేశాను. నా యొక్క మంచి సంపాదించుకునే వయసులో 16 సంవత్సరాలు వెచ్చించాను. ఓహ్! మరి ఒక పౌరోహిత్యంలో ఉన్న వయసులో వాళ్ళు అలా బయటికెళ్తే సాధ్యపడిద్దా? కాని పని. అందుకని వాళ్ళని తప్పుపట్టడానికి వీల్లేదు. ఆ టైంలో వాళ్ళకి అది నిర్దేశించినటువంటి పననమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే జనానికి ఒక ఆత్మధైర్యాన్ని ఇవ్వటానికే మన పెద్దలు ప్రతిసారి కూడా ప్రతి సైన్స్ టాపిక్‌ని దైవరూపేణా చెప్తున్నారు. హుహు. ప్రతి సైన్స్ టాపిక్. ఉదాహరణకి నవగ్రహాలు దేవుళ్ళు కాదు. ఆహా! చాలా మందికి కోపం వచ్చిద్ది ఇలా చెప్తే నేను. ఓకే. దేవుళ్ళ కంటే కోటి రెట్లు బెస్ట్ అవి. నవగ్రహాలు. నవగ్రహాలు. ఇది అప్పట్లో మన వాళ్ళకి తెలుసు పెద్దలకి. ఇప్పుడే ఎవరికి జీర్ణించట్లే నేను ఇది చెప్తే. ఆ అచ్చా! రోజుల్లో ఎవరైనా వింటారా ఆ నాలెడ్జ్‌కి? ఆ! అందుకే ఏం చేశారు? లోక కళ్యాణం కోసం, మంచి జరగటం కోసం, అరే బాబు! వీళ్ళు దేవుళ్ళు. మీకేదన్నా బాగలేదా?
లేదా నష్టపోతున్నారా వ్యాపారంలో, ఇంట్లో గొడవలు అవుతున్నాయా, నవగ్రహాల చుట్టూ తిరగండి అని శివాలయం ఎక్కడుంటే అక్కడ పెట్టారు. ఓకే. అవి చాలా అద్భుతమైన సైన్స్. అది సైన్స్ అంటేనే పరిస్థితులు లేరు ఎవరు ఓకే. దేవుళ్ళు అంటే నమ్ముతారు. నమ్ముతారు. ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, మీరు మామూలు టైంలో జనవరి సీజన్లో మీరు పేడ కల్లాపు చల్లండి, పసుపు రాయండి గడపల కంటే ఎవరైనా రాస్తారా? లేదు. సంక్రాంతి వచ్చింది, పండగ వచ్చింది, ఒక నెల పాటు చేయనట్టు చేస్తారు. ఎందుకది? అప్పుడు వ్యాధులు ప్రబలే టైం కాబట్టి యాంటీబయాటిక్గా ఉపయోగపడిద్ది అనేది సైన్స్. ఓకే. ఇది సైన్స్ రా బాబు అంటే ఎవరు చేస్తారు? అది పండగ దేవుడు చేయనట్టు చేస్తారు. ఇలాగే జన్మనామం కూడా ప్రవేశపెట్టారు అప్పట్లో. ఏ పరిస్థితి లేనప్పుడు ఓకే, అది ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఏమన్నారు, వీళ్ళు అడిగారు, ఆ నామం అంత బాగలేదండి, పిలుచుకోవడానికి నేను పెట్టొచ్చా? మళ్ళీ వీళ్ళ సెకండ్ ఆప్షన్ ఏ సెకండ్ ఆప్షన్ ఏమైనా ఓకే అంటారు. ఎందుకంటే అందరూ బ్రతకాలి కాబట్టి, వాళ్ళు బ్రతకాలి కాబట్టి. అందుకు వాళ్ళు ఏమన్నారు, వ్యవహారిక నామం ఒకటి ఉంటుంది, పిలుచుకోవటం ఒకటి ఉంటుంది, అదే మెయిన్ అన్నారు. పచ్చి అబద్ధం. ఓకే. జన్మనామం అబద్ధం, వ్యవహారిక నామం అబద్ధం. నిజమేంటి అంటే ఇక్కడ ప్రతి వ్యక్తికి చిరునామా ఏంటి, అసలు గుర్తింపు ఏంటి అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మూడు మెయిన్. మీ డేట్ ఆఫ్ బర్త్లో డేటు, మంత్, ఇయర్, ఈ మూడు కూడగా వచ్చిన దాన్ని డెస్టినీ అంటారు. ఈ నాలుగుని ఇండివిజువల్గా సింగిల్గా మారిస్తే వచ్చిన దాన్ని ప్యాటర్న్ అంటారు. దీన్నే దేవుడు రాసిన రాత, విధి రాత, బ్రహ్మరాత అంటారు వాళ్ళ పరిభాషలో. అంటే పెద్దల పరిభాషలో. విషయం ఏంటంటే ప్యాటర్న్, విధి రాతే. అది చెప్పిద్ది 2 వాక్యాల్లో మీ గురించి. ఉదాహరణకి మీకు గుర్తున్న ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, మీది కానీ ఎవరిదైనా గుర్తుంది ఏదో చెప్పండి, ఒకటి 2 వాక్యాలు చెప్తా వాళ్ళ లైఫ్ అంతా. అలా చెప్పొచ్చు. సైంటిఫిక్ గా ప్రూవ్డ్ అది. నేను చెప్పేది నేర్చుకున్న సబ్జెక్టు, రహస్యాలు కాదు ఇవి. రహస్యాలు అంటూనే శాస్త్రాలను అనగదొక్కారు. ఇవి రహస్యాలు కాదు, ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు. 7th క్లాస్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు. ఉదాహరణకి 25/9/1976 అనుకుందాం అండి. 25/9/1976. 25 2 5 కూడితే 7, 9. 1976లో 1 9 10 19 25 అంటే 7. ఏమొచ్చింది ఫస్ట్? 7 9 7. అప్పుడు 7 7 14 అంటే 14 9 23 5. 7 9 7 5 వచ్చింది అనుకోండి. వీటిల్లో 7 ఇది ఒక్కొక్కటి 15 సంవత్సరాలు ఉంటుంది వారి లైఫ్లో. ఓకే. ఫస్ట్ 7 ఉంది. ఆ 15 సంవత్సరాలు 7 ఉంటే కేతువు. ఏం జరిగిద్దో వాళ్ళకి జనరల్గా 15 సంవత్సరాలు 10th క్లాస్ వరకు చదువు ఉంటుంది. 7 ఉంది కదా, బ్రేక్ వస్తుంది చదువులో. మరి వాళ్ళకి బ్రేక్ వచ్చిందంటే అర్థమైంది. ఎందుకు బ్రేక్ వచ్చింది? వాళ్ళ తల్లిదండ్రులకి చదివించే శక్తి లేకపోతేనేగా. అంటే వారి కారణంగా వారి పేరెంట్స్ యొక్క వ్యాపారం డల్ అయింది. డల్ అయితేనే కదా అది నిజం కావాల్సింది. డల్ అయింది. మరి తర్వాత 9 ఉంది, అది 16 నుంచి 30 దాకా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అప్పుడు వీళ్ళకి ఊపు వచ్చింది దానివల్ల. ఇది డౌన్ అయినా మళ్ళీ ఇక్కడ ఊపు వచ్చింది. ఆ టైంలో వాళ్ళకేమైద్ది, చదువు పూర్తయిద్ది, లైఫ్లో సెటిల్ అవుతారు, అన్నీ బాగుంటుంది. కానీ 7 9 7 5లో జన్మ పగ సంఖ్యలు ఏమన్నా ఉంటే మొత్తం రివర్స్ అవుతుంది. ఇది ఒరిజినల్ న్యూమరాలజీ. ఇది నిజం అసలు. ఇది కాకుండా ఏది చెప్పినా ఊహాగానమే. అంతే అంటారు. అంతే. కాబట్టి ఏంది, ఈ ప్యాటర్న్లో డెస్టినీ ప్రధానం. డెస్టినీ ఏంటి? వీళ్ళకి 5. ఈ 5ను బట్టి ఏ పేరుతో, ఏ అక్షరంతో మొదలవ్వాలి, ఎంత నేమ్ టోటల్ ఉండాలి, ఆ నేమ్లో ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. అంటే పలికేటప్పుడు ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఫ్రీక్వెన్సీ వస్తుంది, అనుతైరే తరంగ రూపంలో వెళ్తుంది ఫ్రీక్వెన్సీ. ఇది ఎంత ఉండాలి, ఎంత ఉంటే వారికి పాజిటివ్గా ఉంటుంది, ఎంత ఉంటే వారు భూమి మీదకి వచ్చిన ఆ పని నెరవేరుద్ది. ఇది చెప్పాలి. ఇది చెప్పాలంటే ఒక వ్యక్తి వచ్చాక మినిమం 20 అవర్స్ నుంచి 30 అవర్స్ పట్టింది. కానీ మనం ఏం చేస్తున్నాం, న్యూమరాలజిస్టులు అందరం రాగానే చెప్పు, ఇది పెట్టుకో, ఇది తీసుకో, ఈ స్టోన్ పెట్టుకో, ఇల్లు. మళ్ళీ ఫోన్ చేస్తే సార్ బాగా బిజీగా ఉన్నారు. మీరు అన్నీ కొన్ని మళ్ళీ చెప్తున్నారు, చాలా మంది మళ్ళీ మిమ్మల్ని వ్యతిరేకిస్తారేమో. అంటే స్టోన్స్ అమ్మే వాళ్ళు కూడా మీకు ఇప్పుడు వ్యతిరేకంగా ఉంటుంది. స్టోన్స్ పెట్టుకుంటే నిజంగా జీవితం మారదా? ఇది సమాధానం చెప్పడానికి ఒక్క నిమిషం చెప్పాలి మీకు. చెప్పండి. ఈ ప్రపంచంలో 2 రకాల వస్తువులు ఉంటాయి, దైవిక వస్తువులు,
సైంటిఫిక్ వస్తువులు. ఓకే. దైవిక వస్తువులన్నీ కూడా మన సాంప్రదాయాలు, మన నమ్మకాలు. నిజాలు కాదు. సాంప్రదాయాలు, నమ్మకాలు. ఎందుకున్నాయంటే అవి మన జీవన విధానం సరిగా ఉంచుకోవడానికి, భయం, భక్తి ఉండటానికి, మన పిల్లలకి మంచి బుద్ధులు నేర్పటానికే సాంప్రదాయాలు, నమ్మకాలుంటాయి. బట్ నిజాలు కాదు. ఓకే. నిజమేంటి? మనము ఈ అంతరిక్షంలో తాడు లేకుండా వేలాడబడుతున్న బంతి లాంటి భూమి మీద ఉన్నాం. పడిపోవాలి కదా! ఆ! ఎందుకు మనం ఇలా ఉన్నాం? ఆ భూమికున్న గురుత్వాకర్షణ ద్వారా. ఇది నిజం. ఇది సాంప్రదాయం కాదు, నమ్మకం కాదు, నిజం. మరి దాని ప్రకారం మనం బ్రతకాలి. దాని ప్రకారమే మనం జీవించాలి. అంతేకాని ఒక పూజ చేస్తే పడకుండా ఉండం, గురుత్వాకర్షణ శక్తి లేకపోతే. అంటే నేను వాటిని తప్పంటలేదు. అవి ఎందుకున్నాయంటే మన జీవన విధానం మెరుగుపరుచుకోవడానికే తప్ప. మీకు ఒక కష్టం వచ్చింది, దేవుడు ఏం చేస్తాడు అంటే, దేవుడు మన తండ్రి లాంటివాడు. మన తండ్రి, మన ఇద్దరం కొడుకులం. మీరు చిన్నవాళ్ళు, నేను పెద్దవాడిని. నేను అన్ని అలవాట్లు నేర్చుకొని బాగా డ్రింకింగ్ చేస్తా, డబ్బులన్నీ కాజేసుకుంటున్నాను. మీరు బాగా చదువుకుని బుద్ధిమంతుల్లా ఉన్నారు. మన నాన్నగారికి ₹1,00,000 ఉన్నాయి, చనిపోబోతున్నారు. మీకు 50,000 నాకు 50,000 ఇస్తారా? వీడు పాడు చేసుకుంటారులే, నాకు ఒక 10,000 ఇచ్చి మీకు 90,000 ఇస్తారా మంచోళ్ళని? లేదు, ఇద్దరికి సరి సమానమే ఇస్తారు. ఇది రైట్. ఉమ్. దేవుడు అది. మనల్ని ఎవ్వరిని అహ్మద్ గారు ఇలా ఉండాలి, నివాస్ గారు ఇలా ఉండాలి, ఎక్స్ ఇలా ఉండాలని సృష్టించడు. ఎందుకు అవుతాం ఇట్లా? మీరు బాగా చదువుకున్నారు, కోర్స్ చేశారు, ఈ యొక్క యాంకర్ ఇదిలోకి వచ్చారు. నేను న్యూమరాలజీ చదువుకున్నాను, దీనిలోకి వచ్చాను. నేను యాంకరింగ్ చేయలేను, మీరు న్యూమరాలజీ చేయలేరు. ఇది మనం కల్పించుకుంది, దేవుడు పెట్టేది కాదు. ఓకే. సో పూజించండి, దేవుడి దగ్గరికి వెళ్ళండి. దేనికి? మన జీవన విధానం బాగుండటానికి, మొత్తం లోకమంతా బాగుండటానికి. ఒక మంచి దృక్పథం. ఇంకా అది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్, మనం జీవించాలి, పుట్టాం కాబట్టి మనం సంపాదించుకోవాలి, మన ఫ్యామిలీ కోసం న్యాయబద్ధంగా మనం ప్రయాణం చేయాలి. ఎలా చేయాలి? దీనికి సైన్స్ అనేదే మనల్ని కాపాడగలిగే యంత్రం. ఇప్పుడు మనకి 2000 వరకు కేబుల్ నెట్వర్క్ లేదు. ఏముంది? దూరదర్శన్ ఉండేది. ఎప్పుడో ఒక వారానికి ఒక రోజు చిత్రలహరి చూసేవాళ్ళం. అంటే మీకు చిన్నవాళ్ళు అనుకుంటే మీకు తెలియదు, మాకు తెలుసు. 2000 వచ్చరికి ఏమన్నారంటే, అయ్యో కేబుల్ నెట్వర్క్ వస్తుందంట, శాటిలైట్ ద్వారా ప్రసారాలంట అన్నారు. చాలా విచిత్రంగా చూసాం. ఏం జరుగుతుంది అక్కడ? ఇక్కడ కేబుల్ నెట్వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు వీరు ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపించారు, అదే శాటిలైట్. ఇక్కడ మనకి 24/7లో ఒక డిబేట్ జరుగుతుంటే లైవ్ కానీ జనరల్ కానీ ఏం చేస్తున్నాం? దీన్ని ట్యూన్ చేస్తున్నాం. ట్యూన్ చేసి శాటిలైట్ పంపిస్తున్నాం. శాటిలైట్ నుండి ట్రోపోస్టాటో అయిన ఆవరణలు దాటుకొని భూమి కక్షలోకి వచ్చి మన టీవీకున్న యాంటీనా లేదా సెటప్ బాక్స్ ద్వారా స్వీకరించబడి అక్కడ కనబడుతుంది విత్ ఇన్ సెకండ్లో లైవ్ కూడా. ఏ దేవుడు చేస్తున్నాడు ఇది? చదువుకున్నావా మనం? ఎలా ఏం చేస్తున్నావు? 2025లో ఉన్నాం. కొంచెం ఆలోచిద్దాం. దేవుడు ఉన్నాడు, తప్పు కాదు. పూజలు ఉన్నాయి, తప్పు కాదు. నేను వ్యతిరేకం కాదు. కానీ మనం జీవించటానికి మనకు నాలెడ్జ్ ఉంది కదా, ఇది జరుగుతుంది. ఇప్పుడు అలాగే నేను మాట్లాడుతున్నాను, మీరేమనుకుంటారు? నివాస్ ఇక్కడ ఉన్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, నాకు వినిపించిందని మీరు అనుకుంటారు. అందరం అనుకుంటారు. ఇది కాదు, ఇది తప్పు. ఇప్పుడు అహ్మద్ గారికి ఒక రూలింగ్ నెంబర్ ఉంటుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్ని సింగిల్ చేస్తే వచ్చేది. ఎవరికైనా ఈ ప్రపంచంలో శాశ్వత శాటిలైట్లు ఉండేది 9, 1 to 9. ఇప్పుడు టీవీ ఎలా అయితే కృత్రిమ శాటిలైట్ పంపించిందో, ఇది శాశ్వత శాటిలైట్లు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5వ తేదీ అనుకోండి, బుధ శాటిలైట్, మెర్క్యూరీ. ఇప్పుడు నేను మీతో మాట్లాడాలంటే ప్రతి మాట కూడా అనుదైర తరంగ రూపంలో మెర్క్యూరీ గ్రహానికి వెళ్ళి ట్రోపోస్టాటో అయనాలను దాటుకొని మీ మెదడనే యాంటీనా సెటప్ బాక్స్ ద్వారా మీకు వినిపిస్తుంది. ఇది ఒక సెకండ్లో 1,00,000 వంతు వేగం తెలుతుంది. మనిషి మెదడు గుర్తించలేదు. ఇందాక కేబుల్ ఉదాహరణ చెప్పకుండా ఇది గనక చెబితే మీరు కానీ ప్రేక్షకులుగా నన్ను పిచ్చోడు అంటారు. జరుగుతుంది కది మన కళ్ళ ముందే. ఇదే న్యూమరాలజీ మొత్తం దీని మీదనే ఆధారపడింది. న్యూమరాలజీ మొత్తం కూడా. అయితే ఇక్కడ స్టోన్స్ గురించి వచ్చాం. నేనేం చెప్పాను? దైవిక వస్తువులు, సైంటిఫిక్ వస్తువులు. ఈ యొక్క స్టోన్స్ అనేవి దైవిక వస్తువులు. మనం ఈ కలియుగములో దైవం జోలి వెళ్ళకూడదు, అర్హత మనకు లేదు. ఎందుకంటే ధర్మం 4 పాదాల మీద నడిచే ఆ కాలములో
పరుల గురించి మంచి కోరుకునే ఆ కాలంలో ఒక పూజ చేస్తే అనుకున్నది నెరవేరుద్ది, దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. కోర్స్ అది దేవుడు కాదు, అర్థం కాదని అలా చెప్పేవాళ్ళు. అది పాజిటివ్. పాజిటివ్ అప్పుడు అర్థం అవ్వదు, ఇప్పుడే అర్థం అవ్వదు, అప్పుడేం అర్థం అవుద్ది? సరే దేవుడు అనుకుందాం, తప్పులేదు. అయితే అది విశ్వానికి వాళ్ళ యొక్క మంచి వెళ్ళి అక్కడి నుంచి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వస్తే ఏమైద్ది? వాళ్ళు ఆశ్రదించి అహ్మద్ గారు మీరు త్వరగా బాగుండాలి అంటే బాగుండేవాళ్ళు. నిజమది, ప్రాక్టికల్ అది. అయితే ఆ టైంలో స్టోన్స్ పెట్టుకుంటే కొన్ని రోగాలు తగ్గాయి, మీరు అభివృద్ధి చెందటంలో అవి తోడ్పడేవి, ఎన్నో మ్యాజిక్లు జరిగేవి. ఎందుకు? ఆ రోజుల్లో బయటకు వెళ్తే కనీసం యూరిన్ కూడా పాస్ చేయరు, అంత నిబద్ధతతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు అలా ఉండగలుగుతామా? ఉండలేము. ఇప్పుడు స్టోన్స్ అమ్మే వాళ్ళకి అవసరం లేదు. దేవుడు అనే పదాన్ని ఎరవేసి మీతో లక్షలు లక్షలు పెట్టి కొనించాలి. ఏం చెప్తా దానికి ఉదాహరణ? టాటా బిర్లాకి 2 ఉన్నాయి, ఆయన అంత అదృష్టవంతులు అన్ని కోట్లు సంపాదించాడు అని చెప్తారు. వాస్తవం ఏంటంటే స్టోన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో కోట్లు సంపాదించలేదు. కోట్లు సంపాదించిన వాళ్ళే స్టోన్స్ పెట్టుకున్నారు. అర్థం చేసుకోవాలి మనం. కోట్లు ఉన్నవాడే స్టోన్ పెట్టుకున్నాడు. వాడిని చూసి మనం ఏం చేస్తున్నాం? అది పెట్టుకున్నాక కోట్లు సంపాదించాడేమోనని మనం పెట్టుకోవడానికి తగతలాడుతున్నాం. వీళ్ళని చూపెట్టి కొంతమంది మనలో ఏం చేస్తున్నారు? బాగా అప్పులు ఉంటాయి, వాడు స్టోన్ పెట్టుకుంటాడు. నేను చాలా చోట్ల పెట్టుబడులు పెట్టాను, ఇప్పుడిప్పుడే కలిసి వస్తుంది స్టోన్ పెట్టుకున్నాక అంటాడు. అబద్ధం. ఎందుకు? అప్పులు ఇచ్చినోడు ఆగటానికి. ఇది ఎందుకు స్టోన్స్ మనకు పనిచేయవంటే, స్టోన్స్ యొక్క లక్షణం ఏంటంటే అవి పెట్టుకున్నాక మార్నింగ్ నుంచి చూద్దాం, ఉదయాన్నే నైట్ ఉండకూడదు, ఉదయాన్నే లేచి ప్రతిరోజు తలంటు స్నానం చేయాలి, నీళ్లు మొత్తాన్ని తడపాలి, అప్పుడే మనం పెట్టాలి. అది ఎక్కడ పెట్టాలి? దైవికం ప్లేస్లో, ప్రతి ఇంట్లో దేవుడు ఉంటాడు కదా, అక్కడ పెట్టాలి. పెట్టి ఒక కుంకుమని అక్కడ కానీ ఇక్కడ కానీ పెట్టాలి, దానికి దగ్గరలో కుంకుమ ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇక అక్కడ నుంచి మీరు వచ్చారు, ఒక బండి మీదనో వెహికల్ మీదనో వచ్చారు, ఆఫీస్లోకి వచ్చారు. ఆఫీసులో ఎవరైనా లేడీసు 3 days ప్రాబ్లంతో ఉండి వచ్చిన వాళ్ళు ఉండకూడదు. ఏం చేస్తారు మీరు? వాళ్ళని జాబ్ కాబట్టి అందరూ ఉంటారు, ఉండకూడదు. ఇది ఉంటే మీరు ఆడ ఉండకూడదు. ఎలా కుదిరిద్ది? మనకి కుదరదు. లేదు, ఒకడెవడో 2 రోజుల నుంచి స్నానమే చేయడు, వాడు ఉండకూడదు వచ్చి అక్కడ. నువ్వు వాడిని ఏం చేస్తావు? ఎవడు పెట్టుకోని అంటాడు, అంతే కదా. తర్వాత ఒక ఫంక్షన్ వచ్చింది మీకు ఆఫీస్ తరపున, మీరు ఫంక్షన్కి వెళ్ళారు. ఆ వెళ్ళిన దగ్గర నాన్ వెజ్ ముట్టకూడదు. ఆ ఫంక్షన్లో మీరు వస్తా యూరిన్కి వెళ్ళాలనుకున్నారు. ఏం చేయాలి మీరు? దీన్ని తీసి దగ్గరలో దేవుడు ఎక్కడుండో అక్కడ పెట్టి, అంటే పవిత్రమైన ప్లేస్లో మీరు యూరిన్ పాస్ చేసుకొని మళ్ళీ స్నానం చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇది ధరించి ఆ యొక్క కుంకుమని బొట్టు పెట్టుకోవాలి. ఇంత ఉంటుందా స్టోన్ యూజ్ చేస్తే? అక్కడ నుంచి ఇంటికి బయలుదేరారు, ఒక డెడ్ బాడీ ఎదురొస్తుంది, మినిమం 300 మీటర్ల దూరంలో వెళ్ళాలి. మీరు దగ్గరికి వెళ్ళకూడదు, ఆ నెగిటివ్ ఆరాలు వెళ్ళకూడదు. ఇంటికి వచ్చారు, బయట నుంచి ఇంటికి రాగానే శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేసి తల స్నానం తీసి దేవుడి దగ్గర పెట్టి అప్పుడు నీ సంసారిక సుఖాలను చూసుకోవాలి. ఎవరికి కుదిరిద్ది ఈ స్పీడ్ యుగంలో? అందుకే మనకి అర్హత లేదు. మరి ఎలా అర్హత లేకపోతే? అందుకే దాన్ని అధిగమించేటువంటి 14 డైమెన్షన్లో నేమ్ కరెక్షన్ అనే పద్ధతి వచ్చింది. ఇది సైన్స్. దీనికి 3 days లేడీస్ లేదు, నీళ్లు పోసుకోవడం లేదు, ఇబ్బంది ఏం లేదు, సైన్స్ కాబట్టి. అలాగే మనకి ఈజిప్ట్లో గిజా పిరమిడ్ ఉంది, వండర్. మరి ఇంత అద్భుతమైన ఇంత పుణ్యక్షేత్రాలు ఉన్న మన ఇండియాలో ఎందుకు లేదు? చాలా మందికి క్వశ్చన్. ఎందుకు లేదంటే అసలు పిరమిడ్కి ఏ మెజర్మెంట్లు ఉండాలో అదే మెజర్మెంట్లతో మన ఇండియాలో శ్రీచక్రం ఉంది. శ్రీచక్రంలోని నంబర్ ఆఫ్ శ్రీచక్రం సైన్స్ అండి. ఎవరో పనికి మాలిన దాన్ని దైవం అనుకోనివ్వండి, అది సైన్స్. ఇక్కడ దేవుడిని నేను ఇబ్బంది పెట్టలేదు. సైన్స్ అంటే ఎవడికి అర్థం కాదు కాబట్టి బాబు అది దేవుడు అని చెప్పారు అనుకోండి, తప్పులేదు. కానీ గ్రహించాలి కదా, మనం ఎడ్యుకేట్ అయ్యేకుంది. దానిలో నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. ప్రతి మెజర్మెంట్ ఈజిప్ట్లో గిజా పిరమిడ్ మెజర్మెంటే. అందుకే మనకి ఆ పిరమిడ్ అవసరం లేదు. అదే కొలతలతో ఉన్న శీర్షాన్ని
ముస్లిమ్స్ యొక్క దైవ దాంట్లో అంటే మసీదుల్లో, క్రిస్టియన్స్ చర్చిల్లో, టెంపుల్స్లో అన్నిట్లో వాడతారు చూడండి మీరు. ధ్వజస్తంభాల పైన శీర్షం వచ్చింది ఎట్లా అవును ఉంటది అవును. ప్రతి ఒక్కరికి. కారణం ఏంటి? నిరంతరం కాస్మిక్ రేస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. దాని యొక్క ప్రాబ్లం ఏంటంటే మనిషి యొక్క దేహం గుండా వెళ్ళిపోవాలి భూమిలోకి. అప్పుడు మన ఒంట్లో ఉన్న రోగాలన్నీ తగ్గిస్తుంది. అయితే మనం ఏం చేస్తున్నాం? మనకు ఆదాయం వచ్చింది కదా, అభివృద్ధి చెందాం కదా, పైన టోపీ పెట్టుకున్నాం, కింద చెప్పులు పెట్టుకున్నాం అవి పోట్ల. మరి చెట్టు తొరల్లో కొండ గృహంలో నివసించే మనం ఏం చేస్తున్నాం? పెద్ద పెద్ద డాబాలు కట్టుకుంటున్నాం. అవి ఆడబడి వక్రీభవనం చెంది నెగిటివ్ అవుతున్నాయి. అదే వాస్తు. ఓకే. దానికి ఇంతకుముందు ఆ పనికి మాలిన ఎవరెవరు ఏం చేశారంటే వారి యొక్క అభివృద్ధి చెందటం కోసం ప్రతిదీ దాన్ని బిజినెస్ చేస్తూ ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది కూలగొట్టండి, ఇది కూలగొట్టండి అని చెప్పారు. తప్పు. ఏది కూలగొట్టడం అవసరం లేదు. మీరు చతురస్రాకారంగా ఇల్లు కట్టినా సంవత్సరానికి 1 డిగ్రీ తిరిగే భూమి 20 సంవత్సరాల తర్వాత అలా ఎందుకు ఉంటుంది? అది ఫూలిష్ కదా. ఇది కూడా మనకు అర్థం కాకపోతే. సో అక్కడ కూడా ఏంటి, ఆ యొక్క వాస్తు దుష్ప్రభావాన్ని తొలగించడానికి పిరమిడ్ను వాడాలి, క్రిస్టల్ పిరమిడ్, క్రిస్టల్ కాపరేట్ను వాడాలి. ఇవన్నీ కూడా సైంటిఫిక్ వస్తువులు ఇవి. మీరు ఇంట్లో ఒక పిరమిడ్ పెట్టుకుంటే రోజు వచ్చి ఆ మహిళ అది ఇలా పట్టుకొని ఊడ్చి మళ్ళీ పెట్టొచ్చు. దానికి ఏం అవసరం లేదు. ఇంత అభివృద్ధి చెందాం మనం. మనం ఇంకా 70-80 ఏళ్ళు వెనకెందుకు ఉండాలి? అందుకే స్టోన్స్ చాలా మంచివండి. వండర్. అవి దైవిక వస్తువులు. మనం దైవికం జోలి వెళ్ళొద్దు. మీరు వెళ్ళాలా? సన్యాసులుగా ఉండండి అవన్నీ పాటించడానికి. మనం ఉండలేం కదా. మనకెందుకు? అంతకు మించిన సౌలభ్యం ఉన్నటువంటి 14 డైమెన్షన్స్లో న్యూమరాలజీ వచ్చింది కదా మనకి అద్భుతంగా. ఓకే, ఇది చేసుకుందాం. ఇది నా ఉద్దేశం స్టోన్స్ దగ్గర. అంటే ఇప్పుడు న్యూమరాలజీ అని చాలా మంది చేస్తున్నారు సార్. అసలు రియల్ అయిన పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్ ని ఎలా కనుక్కోవాలి? అంటే ఇప్పుడు మీరు వచ్చారు, మీ దగ్గరికి చాలా మంది వస్తుంటారు, వేరే వాళ్ళ దగ్గర. అంటే ప్రత్యేకంగా ఇప్పుడు నివాస్ వాల్మీకి గారు న్యూమరాలజిస్ట్. అవును. మీరు ఒరిజినల్ డూప్లికేట్ అనేది ఎలా తెలుసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అండి. చాలా మందిలో ఉన్న డౌట్ ఇది. ఇది చాలా అవసరం కూడా. ఇక్కడ ఏం గమనించాలంటే, ఇప్పుడు నేను దైవం అంటే చాలా ఇష్టమైన వాడిని. అసలు దేవుడికి ప్రపంచంలో నాకంటే ఇష్టమైన వాడు ఎవడున్నాడు? నన్ను ఇష్టపడతాడు ఎక్కువగా. ఎందుకంటే నేనే కోరిక కోరను దేవుణ్ణి. నేను మంచిగా నడుచుకుంటాను, అది ఆయనకి ఇష్టం. ఇంకేంటి ప్రాబ్లం నాకు దేవుడితో? ఇక్కడ నేనేమంటున్నానంటే దేవుణ్ణి వెనకేయట్లేదు. ఆయన మన తండ్రి. రోజు మనం రోడ్డు మీదకి వచ్చి ఏనే మా నాన్న, ఏనే మా నాన్న అనాల్సిన అవసరం ఉంటుందా? మనసులో ఉంటుంది అంతవరకే. అయితే పూజలో ఎందుకంటే మన జీవన విధానం కోసం ఇందాక చెప్పాను. అయితే ఒక పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్ని ఎలా ఎన్నుకోవాలి? ఎస్, దీనికంటే ముందు ఒక విషయం చెప్తాను. ఆస్ట్రాలజీ చాలా మంచి గొప్ప సబ్జెక్టు. అది ఎందుకు డౌన్ఫాల్ అయింది ఇప్పుడంటే? అయింది, ఖచ్చితంగా అయింది. ఎందుకు అయిందంటే దాన్ని నడిపించే వ్యక్తులు వారి ఇష్టం వచ్చిన పరిభాషలో దాన్ని వక్రంగా తిప్పుతూ అదేమంటే దైవం అనే ముసుగులో వచ్చారు. దానివల్లే ఇబ్బంది పడ్డాం. ఇప్పుడున్న న్యూమరాలజిస్టులు కూడా ఆస్ట్రాలజీ లాగానే దీన్ని కూడా బంతిలాగా ఆడుకుంటున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడున్న 200 మంది పైగా న్యూమరాలజిస్టులు ఉన్నాం ఇక్కడ. ఏది ఏపీ, తెలంగాణలో, హైదరాబాద్లో ముఖ్యంగా. ఈ 200 మంది కూడా ఎవరంటే అందరూ ఆస్ట్రాలజర్లే. నిజం. వీళ్ళందరూ 2000 సంవత్సరం దాకా ఆస్ట్రాలజర్లు. ఆ తర్వాత న్యూమరాలజీ వస్తుందంట అని న్యూమరాలజిస్టు, ఆస్ట్రో న్యూమరాలజిస్టు పెట్టుకున్నారు. మరి న్యూమరాలజిస్టుని పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి? నేర్చుకోవాలి కదా. ఆస్ట్రాలజర్కి న్యూమరాలజిస్టుకున్న తేడా ఏంటంటే, ఆస్ట్రాలజర్ ఏమంటాడంటే నేను దైవాంశ సంభూతుణ్ణి, దేవుడి దగ్గర నుంచి వచ్చాను, నాకు దేవుడు ఒంట్లోకి వచ్చి చెప్పిస్తాడు అనే అహంతో ఉంటాడు. న్యూమరాలజిస్ట్ ఏం చేస్తాడంటే అడగండి, చెప్పండి, ఓకే అంటూ ప్రతిదీ వింటాడు, ఓపిక్గా చెప్తాడు. ఇది తేడా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఆస్ట్రాలజీ నుంచి వచ్చారు కాబట్టి ఒక గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడానికి వాళ్ళ అహం అడ్డు వస్తుంది. నాకు తెలుసు, నాకే తెలుసు అని పుస్తకాల మీద ఆధారపడ్డారు. ఎక్కడి నుంచి వచ్చాయండి పుస్తకాలు? డబ్బులున్న వాళ్ళు వీళ్ళల్లోనే ఆ తమిళ్, ఇంగ్లీషు పుస్తకాలు తీసుకొని తర్జుమా చేశారు. అది కూడా ఒకసారి తెలియదు తర్జుమా చేయటం. మీరు కనుక చూస్తే నేను ₹1,50,000 పెట్టి 2003లోనే బుక్స్ కొన్నానండి. అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే బుక్స్ రాసామంటారో నేను మూలాలు చూపిస్తా వాళ్ళే ఎక్కడి నుంచి వచ్చినాయి అవి.
కాపీలండి. అంతే. ఎవరు రాయాలి బుక్ అంటే, గ్రంథం అంటే ఎవరు రాయాలి? నేనున్నాను. నా యొక్క చివరి దశలో ఇంకొక వారంలో నేను పోతాననంగా, లేదా ఒక నెలలో పోతాననంగా, నా అనుభవాన్ని మొత్తాన్ని ఒక గ్రంథంలో పెట్టాలి. ఇది బుక్ రాసే పద్ధతి. డబ్బులు ఉన్నాయి కదా అని అన్ని బుక్స్ దగ్గర పెట్టుకొని కాపీలు కొట్టి రాయటం కాదండి. తప్పిది. అంటే వీళ్ళు నేర్చుకోవడానికే ఇష్టం లేని పరిస్థితిలో ఉన్నారు. అందుకేం చేశారు? ఈ బుక్స్ మీద ఆధారపడ్డారు. బుక్స్ రాసింది ఎవరు? వీళ్ళే. ఏముంది అందులో? దాదాపు 1000 రకాల బుక్స్ ఉన్నాయి తెలుగులో. ఏముందో తెలుసాను అందులో? 1 నుంచి 31 తేదీలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, జనవరి నుంచి డిసెంబర్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, వారి లక్షణాలు ఏంటి. మీరు ఏ బుక్ అని తీసుకోండి ఇవే ఉంటాయి. గుడ్ నెంబర్స్ ఏంటి, బ్యాడ్ నెంబర్స్ ఏంటి, దట్స్ ఆల్. ఇంతే ఉండేది. ఇదంతా ఒక డైమెన్షన్. అందుకే దాన్నే చూసుకుంటారు, దానివల్ల వెళ్తుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు? రకరకాల పేర్లు తెస్తారు. లో షుగ్రిడ్ అంటారు ఒకరు. లో షుగ్రిడ్ ఏంటి? లో షుగ్రిడ్ అనేది న్యూమరాలజీ అనే మహాసముద్రంలో ఒక చాప్టర్ అండి. ప్రోనాలజీ ఒక చాప్టర్, పుట్టుమచ్చల శాస్త్రం ఒక చాప్టర్, పేస్ రీడింగ్ ఒక చాప్టర్. ఇవన్నీ తెలిస్తేనే న్యూమరాలజిస్ట్. అవన్నీ ఎందుకంటే కొన్ని కాలాల్లో కొంతమంది ప్రవేశపెట్టి ప్రయోగించి లేదు ఇవి నిలబడట్లేదు అని ఆపుకున్నారు, డోర్లు క్లోజ్ చేసుకున్నారు. అందులో ఒక్కొక్క పాయింటే 2 పాయింట్లు రైట్ అవుతున్నాయి. మనం ఆ 2 తీసుకోవాలి. అంతేగాని లో షుగ్రిడ్ ఇటు ఈ సంఖ్య ఉంది, ఇటు ఈ సంఖ్య ఉంది తీసుకొచ్చి దీన్ని మొబైల్లో పెట్టడం, ఇంకోసారి పెట్టడం, అది మనల్ని కన్ఫ్యూజ్ చేయటమే అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న స్ట్రైట్గా చెప్తాను. మీరు బెస్ట్ న్యూమరాలజిస్ట్ను గుర్తించాలంటే గుర్తుంచుకోండి, అతను ఆస్ట్రాలజీ భావనతో కనపడకూడదు. నీకు అలవాటు ఉంటే ఆ టైంలో పెట్టుకో, కానీ చూసేటప్పుడు పెట్టద్దు, అవసరం లేదు. బొట్టు అనేది దైవకం అండి. బొట్టు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు, మీ ఇష్టం వచ్చిన మాటలు చెప్పకూడదు. దానికి సైన్స్ ముసుగేసి బొట్టు పెట్టి ఉండకూడదు. వేషధారణ విచిత్రంగా ఉండాల్సిన అవసరం లేదు. అది ఆస్ట్రాలజీస్కి ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ. అది వాళ్ళు చూసుకుంటారు. మనకంత అవసరం ఏముంది? అవి చేయకూడదు. తర్వాత గంట సేపు మాట్లాడితే ఆ పర్సను, లేదా కనీసం 10 నిమిషాలు మాట్లాడితే ఒక్కసారి కూడా దేవుడు, పూజ అనే పదాలు ఆయన నోటి వెంట రాకూడదు. న్యూమరాలజీ వల్ల అతనే న్యూమరాలజిస్ట్. వచ్చినయా న్యూమరాలజిస్ట్ కాదు. ఇంతే. ఇప్పుడు మనం ఒక చొక్కా కొనాలంటే 20 షాపులు వెళ్తామండి. న్యూమరాలజిస్ట్ అంటే ఆయన వీడియోలు చూస్తే అర్థం కాదా మనకి? టైటిల్ పెడతాం. ఏం పెడతాం? ఇప్పుడు మన టైటిలే ఉంది, స్టోన్స్ పెట్టుకోవచ్చా లేదా అని పెడతాం అనుకోండి. ఇప్పుడు ఏముండాలి అందులో? తీయగానే ఎందుకు పెట్టొచ్చో ఎందుకు పెట్టకూడదో నేను చెప్పాలి. అది చెప్పకుండా మీరందరూ బాధలో ఉన్నారా, బాధలో ఉన్నప్పుడు ఇలా చేయండి, అలా చేయండి, మీకు ఏదైనా వస్తే ఇలా చేయండి అని ఒక 20 నిమిషాలు సొల్లు చెప్పి ఆ చివరిలో 2 పాయింట్లు, స్టోన్స్ పెట్టుకుంటే కొన్ని నియమాలు పాటించాలి, అందుకని పెట్టుకోకండి. తప్పండి ఇది. మీరు దాని మీద చెప్పండి, ఇది మీరు వినండి, మీకు అర్థమవుద్ది. ఈ మాత్రం అర్థం అవదా? ఈ మాత్రం అర్థం కాకుండా మనం బ్రతుకుంటాం ఎందుకండి? సారీ, మనుషులు ఎందుకండి ఇంత చదువుకొని ఇంత జ్ఞానం వచ్చి మనకి? మళ్ళీ చెప్తున్నాను, నేను దేవుడు అంటే వ్యతిరేకం కాదు, పూజలంటే వ్యతిరేకం కాదు. అవి చేయాల్సింది మన జీవన విధానం మెరుగుపడటానికి మాత్రమే. అంతేకాని మనం బ్రతకటానికి, ఎందుకు వచ్చామో అలా జీవించటానికి, అద్భుతాలు సృష్టించటానికి మనకు కావాల్సింది సైన్సు. ఓకే. అంటే మీరు ఇప్పుడు న్యూమరాలజిస్ట్ ప్రకారం చాలామంది ఇప్పట్లో నెంబర్ చేంజెస్ అని, పేర్లు చేంజ్లని చాలామంది చేస్తున్నారు. అంటే పేరెంట్స్ పుట్టినప్పుడు పెట్టిన పేరు తర్వాత ఎగ్జామ్స్ అప్పుడు కూడా చేంజ్ చేసుకుంటుంటారు, పెళ్ళిళ్ళలో చేంజ్ చేసుకుంటుంటారు. అంటే పుట్టినప్పుడు పేరు పనికిరాంది అంటే వ్యక్తి మారుతాడా, వాళ్ళ గ్రహాలు మారుతాయా? అసలు పేరు చేంజ్ చేసేవాడి వల్ల నిజంగా లైఫ్లో చేంజెస్ వస్తాయా? ఖచ్చితంగా అండి. వాస్తవంగా ఇదేంటంటే, విధిరాతని న్యూమరాలజీ ఎలా మార్చిద్ది? న్యూమరాలజీ మార్చుతుందా? డెఫినెట్గా. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ ఇది, ఎలా మార్చిద్ది. అయితే ఏంటంటే, యాక్చువల్గా ఇక్కడ మనకి బోర్డు ఉంటే ఇంకెవరికి చెప్పేవాడిని, నేను మాటల్లో చెప్తాను. చెప్పండి, నెక్స్ట్ టైం చూద్దాం. ఇక్కడ ఏంటంటే, ఇంతకు ముందు చెప్పాను నేను మీకు ప్యాటర్న్. ఒకరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ యొక్క ప్యాటర్న్ లో 4 అంకెలు వస్తాయి మనకి. డేటు, మంత్, ఇయర్, డెస్టినీ. ఈ 4 అంకెల్లోనే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. అయితే ఈ 4 అంకెలు ఇందాక చెప్పుకున్నాం, 7, 9, 7, 5. ఓకే,
కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, అంత పెద్ద ఇబ్బందులు లేవు, డెడ్ యాంటీ లేవు. కాబట్టి ఇప్పుడు నన్ను పిలిచే పేరులో 3 వచ్చిందనుకోండి, ఒక 3 అనే నెంబర్ వచ్చిందనుకోండి, అంటే 21లోనో 30లోనో ఉంది నా నెంబరు, 3 అనేది వచ్చింది కూడుకుంటే సింగిల్ చేస్తే, ఈ 3 ఆ యొక్క ప్యాటర్న్ కింద వేయగా కొత్త ప్యాటర్న్ ఏదైతే వచ్చిందో కూడుకుంటే, అంటే 7, 9, 7, 5 కింద 3, 3, 3 వేసాం, 7, 3, 10 అంటే 1, అలాగే 9, 3, 3, 1, 3, అలాగే 1, తర్వాత 5, 3 అంటే 8, 1, 9, 3 అంటే 1, 3, 1, లాస్ట్ 5 కాబట్టి 3 8, 1, 1, 3, 1, 8 ఉందనుకోండి. ఇప్పుడు ఫస్ట్ పుట్టింది విధిరాత. నేను చెప్పాను ఇక్కడ నుంచి ఇలా చదువు బ్రేక్ అయింది, ఇక్కడ నుంచి ఇలా బాగుంటుందని. ఇప్పుడు మనకు తెలిసి తెలియకుండా పెట్టే పేరు ఏదైతే నక్షత్ర పాదం ప్రకారం పెట్టాలంటున్నారో అది మనకు తెలిసి తెలియకుండా పెట్టే పేరే. అది రైట్ కాదు. ఎందుకు రైట్ కాదు చెప్తాను. అయితే ఆ పేరు వల్ల వీళ్ళకి వచ్చేటువంటి ఆ సౌండ్, ఆ 3 నెంబర్ ఏం చేస్తుందంటే కొత్త ప్యాటర్న్లోకి మారుస్తుంది. అది ఎలా సాధ్యం అంటే దానికి నిదర్శనం 2. 1, మహర్షులు తపస్సు చేశారు, మన నాయనమ్మలు రామకోటి రాశారు. ఏం కలిగింది దానివల్ల? మహర్షులు తపస్సు చేయటం వల్ల, రోజులు నెలలు ఇలా తపస్సు చేయటం వల్ల ఒక పదం తీసుకుంటారు, ఓం నమః శివాయ. అలా తీసుకుంటే అది విశ్వానికి కనెక్ట్ అయ్యి వాళ్ళకి పాజిటివ్ ఉంది. దేవుడు ప్రత్యక్షమై అంటే పాజిటివ్ వచ్చింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఆశీర్వదిస్తే జరిగేది అంటే పాజిటివ్ వచ్చింది. అది పాయింట్. తర్వాత తరంలో, ఆ తర్వాత యుగంలో అది లేదు ఓపిక. అందుకని ఏం చేశారు పెద్దవాళ్ళు? రామకోటి రాశారు, శ్రీరామ 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 అని. శ్రీరామ దేవుడని కాదు, వాళ్ళకి మంచి జరిగింది. శ్రీరామలో పాజిటివ్ వర్డ్ ఉంది. అది శ్రీరామలో ఉంది, గోవిందాలో ఉంది, హల్లెలూయాలో ఉంది, అల్లాలో ఉంది. అందుకే హిందూస్ కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్కి వెళ్ళినా కూడా ఎందుకు పోగొంటున్నారు వాళ్ళు? హిందూ దేవుడు వాళ్ళని ఏమైనా చేయాలి కదా, ఎందుకు పోగొంటున్నాడు? ఈ 4 కూడా పాజిటివ్ వర్డ్సే. మరి హిందువుల దగ్గర ఎందుకు బాగలేరు వాళ్ళు? ఈయన అసలు పట్టించుకోరు, గోవిందా అనరు, ఆ టెంపుల్కి వెళ్ళరు, అసలు పట్టించుకోరు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏదన్నా డబ్బులు ఇస్తున్నారనో, లేకపోతే ఆయనకు దేవుడికి ఏమైనా కోపం వచ్చిందో వేసుకనో అల్లు ఎల్లు అంటే మొదలు పెడతారు. అనడం ముఖ్యం, పాజిటివ్ కాబట్టి బాగుంటుంది యాక్చువల్గానే. కాబట్టి శ్రీరామ శ్రీరామ అని ఒక పాజిటివ్ అని రాయటం వల్ల వాళ్ళ యొక్క కొడుకుళ్ళు, కూతుర్లు, మనవరాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. వాళ్ళు చనిపోయే పరిస్థితుల్లో అమ్మయ్య నా పిల్లలందరూ బాగున్నారు అని చనిపోయేవాళ్ళు. వాళ్ళు కూడా అలా ఏకాగ్రతతో రాయటం వల్ల విశ్వానికి కనెక్ట్ అయ్యి వాళ్ళకి మంచి జరిగేది, పాజిటివ్ వచ్చేది. ఈ 2 ఫార్ములాసే మనం ఇప్పుడు న్యూమరాలజీలో వాడుతుంది. న్యూమరాలజీలో మీ జన్మ వైబ్రేషన్ ప్రకారం ఉన్నటువంటి 14 డైమెన్షన్స్లో మీ నేముని మీరే రాస్తున్నారు, ఒక దీక్షగా రాస్తున్నారు. ఇది విశ్వానికి కనెక్ట్ అయ్యి మీకు పాజిటివ్ని ఇస్తుంది. మరి ఇంతకుముందు ఆధ్యాత్మికంలో ఎందుకు ఇవ్వలేదు అంటే, ఆధ్యాత్మికంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీరు చేయటానికి వీలు లేదు, ఇంకో వ్యక్తి చేయాలి, పురోహితుడిని వ్యక్తి చేయాలి. భూతార్థం వేసుకున్న దొరుకుతారా బెస్ట్ పురోహితులు? మనలాంటి సామాన్యులకి కోట్లున్నోడు దొరకవచ్చు, వాళ్ళ ఆస్థానంలో పెట్టుకోవచ్చు. ఇప్పుడున్న మనలాంటి వాళ్ళు దొరుకుతారా? మరి ఎలా? అందుకే న్యూమరాలజీ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. ఇది మనం చేసేది కాబట్టి. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ప్యాటర్న్ మారుతుంది ఆ యొక్క నేమ్ వల్ల. ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం 14 డైమెన్షన్స్లో నేమ్ ఇస్తున్నాం. ఏమిస్తున్నాం? ఏ యాక్షన్తో మొదలవ్వాలి, ఎంత టోటల్ ఉండాలి, మరి లక్కుకు సంబంధించిన నెంబర్ ఉందా, ప్లానింగ్కి సంబంధించిన నెంబర్ ఉందా, మనీకి సంబంధించిన నెంబర్ ఉందా, ఎంత స్ట్రెంత్తో పుట్టాడు, ఎంత ఫ్రీక్వెన్సీ పెడుతున్నాం, మరి ఇందులో బ్యాడ్ నెంబర్స్ లేకుండా ఉన్నాయా, రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్లో బ్యాడ్ నెంబర్ లేకుండా ఉందా, ఇలా 14 డైమెన్షన్స్ తీసుకుంటున్నాం. అంత తీసుకొని ఆ నేమ్ని రాసేటప్పుడు ఏమైంది? ఇప్పుడు 5లోనో దానికి ఏది మంచి ప్యాటర్న్ రావడానికి వీలుగా పెడుతున్నాం. అదే విధి మారటం అంటే. ఎందుకు మారదు? మహర్షులు తపస్సు చేస్తే అవ్వలేదా? నాయనమ్మలు రామకోటి రాస్తే అవ్వలేదా? మనకెందుకు అవ్వదు? సైన్సే కదా. ఆ విధంగా విధి రాతని మనం మార్చుకోవచ్చు. ఉదాహరణకి చిరంజీవి గారికి 37 డిగ్రీలు స్ట్రెంత్. 37 డిగ్రీ స్ట్రెంత్ అంటే ఆ రేంజ్ నేమ్ రాదు, ఏదో ఒక జాబ్ చేసే వ్యక్తిలా ఉంటాడు. కానీ ఆ రేంజ్ నేమ్ వచ్చింది ఆయనకి. 37 డిగ్రీల స్ట్రెంత్ ఉన్న వ్యక్తికి 40 డిగ్రీలు అబోవ్ స్ట్రెంత్ ఉన్న సెలబ్రిటీ అయ్యారు. అమితాబ్ బచ్చన్ అంత అయ్యారు, రజనీకాంత్ అంత అయ్యారు. మరి తక్కువ స్ట్రెంత్ ఉన్నా కూడా ఎందుకు అంత అయ్యారంటే పేరు. మరి పేరులో అప్పుడు న్యూమరాలజీ ఎక్కడిది? అయితే మనకి ఈ యొక్క 14 డైమెన్షన్స్తో కాకుండా ఇంకొక పద్ధతి ఉంది. దాన్నే డామినేటెడ్ రెసిసివ్ ఎనర్జీ అంటారు. నెగిటివ్ పాజిటివ్.
అంటే ఈ యొక్క న్యూమరాలజీకి ముందు అది వచ్చింది మనకి, అది చాలా కాలం. దాని ప్రకారం వాళ్ళల్లో గనక డామినేటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 30 డిగ్రీలు ఉన్న 40 డిగ్రీలు అంతా వెళ్తారు సక్సెస్. ఓకే. అదే రిసెసివ్ ఎనర్జీ అంటే మైనస్, అది ఎక్కువ ఉందనుకోండి 45లో పుడతారు కానీ చిన్న 30లో వచ్చి కూర్చుంటారు. అయితే ఇప్పుడేం దానికి ఇప్పుడు మార్గం ఉంది మనకు న్యూమరాలజీ వచ్చాక. అలాంటి వాళ్ళకి అది చూసి మనం ఏం చేయొచ్చు, 14 డైమెన్షన్స్లో నేమ్ నుంచి ఏ స్థాయిలో వాళ్ళు పుట్టారో ఆ స్థాయిలో ఉంచవచ్చు, తక్కువ స్థాయిలో పుట్టిన వాళ్ళు కూడా ఎక్కువ స్థాయికి పంపించవచ్చు న్యూమరాలజీ ప్రకారం. ఓకే. నిజంగా సక్సెస్ రేట్ ఉంటుందా అండి? నిజంగా సక్సెస్ రేట్ ఉంటుంది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే నేమ్ ఇస్తే చాలు ఇక నాకు వచ్చింది అనుకుంటారు. రాదు. నేమ్ అనేది ఒక మార్గం మాత్రమే. విషయం ఏంటంటే ఆ నేమ్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. నేను చెప్పిన ఈ 200 మంది న్యూమరాలజిస్టులు ఏం చేస్తారు, వాళ్ళ ఫీజు వాళ్ళు తీసుకుంటారు, ఒక చిన్న ప్రింటెడ్ పేపర్లో మీకు ఇస్తారు, మీ చావు మిమ్మల్ని చావమంటారు. మీరు ఒక వారం 10 రోజుల తర్వాత ఏం అవ్వలేదండి అంటారు. ఏం అవ్వదు, మా దగ్గరకు వచ్చి ఒక స్టోన్ కొనుక్కోండి, దేవుడు ఇంకా బాగా చూస్తారంటారు. ఏం స్టోన్ అది? కోయ దొరలో పల్లెటూర్లలో 25 రూపాయలు 30 రూపాయలకి ఇచ్చేదాన్ని సిటీ తీసుకొచ్చి ఒక మిషన్లో పెడితే 250 రూపాయలు ఇస్తే షార్ప్ చేస్తారు. ఒక 4 లైట్లు వేసి ఆడ పెడితే తలతల మెరిసి దానికి 10,000 నుంచి 1,00,000 రూపాయల దాకా పెట్టి కొంటెందుకు? దేవుడిది. ఒకవేళ మనం కొనకపోతే దేవుడు కోపం వచ్చిద్దేమో అనేటువంటి మూర్ఖత్వం మీద ఆడుకుంటారు. ఇంకొకటి ఏమంటారు, అప్పుడు కూడా అవ్వకపోతే నువ్వు బాగా రాయలేదేమో, ఎస్కేప్ అవుతారు. ఓకే. అందుకు నేనేం చేస్తాను, నేను కస్టమర్కి ఇచ్చిన కస్టమర్కి రోజు వాట్సాప్లో పెడతాడు. నాదే పనిది కూడా. నేను చూస్తాను, బాగా రాయకపోతే ముందే చెప్తాను. నువ్వు బాగా రాయలేదని నేను చెప్పను, ముందే చెప్తాను, బాగా రాపించుకుంటాను. రాపించుకున్న తర్వాత జన్మ వైబ్రేషన్లో ప్రయాణించేలాగా చేసుకుంటాను నేను. ఇక్కడ నేమ్ తీసుకోవటం అనేది 10% అండి. మిగతా 90% వారి జన్మ వైబ్రేషన్లో వారు ప్రయాణించాలి. అంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, అండ్ కొంతమందికి అసలు ఎప్పుడు పుట్టిన టైం కూడా సరిగ్గా గుర్తుండదు. ఎందుకంటే పేరెంట్స్ కొంతమంది అంతగా పట్టించుకున్న వాళ్ళు ఉంటారు, పట్టించుకున్న వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు అన్ని డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకు సవ్యంగా మీరు చెప్పడానికి రెడీగా ఉంటారు. పుట్టిన తేదీలు లేని వాళ్ళు, అంటే వాళ్ళ జన్మం ఎప్పుడు చేశారంటే వాళ్ళు పుట్టినప్పుడు టైం కూడా తెలియని వాళ్ళు న్యూమరాలజీ ప్రకారం ఎలా తెలుసుకోగలుగుతారు సార్? పుట్టిన తేదీ లేకపోయినా, అసలు తెలియకపోయినా, వాళ్ళ అమ్మా నాన్న చదువుకున్నోళ్ళు కాకపోయినా, ఒకవేళ వాళ్ళప్పటికి జీవించి లేకపోయినా ప్రతి ఒక్కరి పుట్టిన తేదీని మనం తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరి పుట్టిన టైంను తెలుసుకోవచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే కాస్తంత ఓపిక వాళ్ళకి. అది ఇప్పుడు ఎవరికి లేదు. నేను చాలా మందికి ఏం చెప్తానంటే, మీ అమ్మగారిని కూర్చోబెట్టండి, పెద్దవాళ్ళు అయి ఉంటారు, చాలాసేపు మాట్లాడండి, వాళ్ళు ఏదైనా పనిలో ఉంటే ఆ పనిలో సహాయం చేయండి. అమ్మా మరి నేను పుట్టాను కదా, ఆ పుట్టినప్పుడు ముందు కానీ వెనక కానీ ఏమన్నా పండగ వచ్చిందా అమ్మా అని అడగండి. ప్రతి తల్లికండి నవమాసాలు మోయటం అంటే ఒక జన్మ. ఆ నవమాసాల్లో ఎప్పుడేం జరిగిద్దో క్లియర్ గుర్తుంటుంది. ముఖ్యంగా పండగ లాంటివి బాగా గుర్తుంటాయి. ఆమె ఏమంటది, సుమారు చెప్పిద్ది, అయ్యా 2 నెలల ముందు దసరా వచ్చిందంటది, చాలు చాలు, అదొక క్లూ. తర్వాత అమ్మా నేను ఎప్పుడు పుట్టాను, ఇది మీరు మొక్కుబడి గబగబడి చెప్పరు, లాలనగా అడగాలి. నేను ఎప్పుడు పుట్టానమ్మా అంటే వాళ్ళు ఏం చెబుతారంటే పొద్దున, సాయంత్రం, నైటు, అర్ధరాత్రి, లేదా 2వ ఆట వదిలేక, బరిగడ్లు పోయే టైంలో, బోలేళ్ళ టైంలో వాళ్ళ పరిభాషలో చెబుతారు. చాలు, అది నాకు చెప్పండి. ఇప్పుడు ఏమైంది, ఇది పట్టుకు వచ్చింది కదా. తర్వాత వారం ప్రతి తల్లికి గుర్తుంటుందండి, ఎందుకంటే తలకపోయిరా ఆ వారం. ఏ మతంలోనైనా తలంటు స్నానం చేయరు. ఇప్పుడు కొద్దిగా ఎడ్యుకేటర్స్ అయ్యి మారారేమో కానీ ఒక 20 సంవత్సరాలకి క్రింద వరకు కూడా పుట్టినరోజు వారమున తలంటు స్నానం పిల్లలకి చేయరు. ఇది 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 నిజం. అందుకని ఏ వారం అంటే ఖచ్చితంగా చెప్తారు. ఒకవేళ మన అమ్మ వాళ్ళకి కొంచెం మతి మరుపు వచ్చిందనుకుందాం, వయసు పైన పడి, అలాంటప్పుడు మనం పుట్టినప్పుడు ఆ ఊర్లో ఇంకా ఎవరో పుడుతూనే ఉంటారు. ఏది ఒక వారమో నెల గ్యాప్తో, అమ్మా నేను పుట్టినప్పుడు ఒక నెల 2 నెలల గ్యాప్తో ఎవరు పుట్టారమ్మంటే, అరే వాడు ఎంకయ్య కొడుకు పుట్టాడురా, ఎంకయ్య కూతురు చెబుతారు. వాళ్ళు వేసుకుని ఉండొచ్చు కదా. ఇదంతా ఒక డిటెక్టివ్లా చేయాలి, ఒక సిబిఐ ఆఫీసర్లా చేయాలి. ఏది మీ జీవితం కోసం. ఇది చేయరు ఎవరు. ఏమంటే ఏమైనా పూజ చేయొచ్చా? నాడీ గ్రంథం ఒకడు వచ్చి విజయవాడలో కూర్చుంటాడు, వేస్ట్. అంటే న్యూసెన్స్. నాడీ గ్రంథం గొప్పది, దాని మూలాలు లేవు అసలు.
ఒకడు వచ్చి ఆడు కూర్చుంటాడు. అది ఎలా ఉంటుంది, ఎంత గమ్మత్తుగా ఉంటుంది అంటే 6th క్లాస్లో మనం ఆడుకునే ఆటలాగా ఉంటుంది. 6th క్లాస్లో ఒక ఆట ఉంటుంది. మీకు 4 నెంబర్లు ఇస్తాం, ఇచ్చి మీకు ఇది ఈ నెంబర్ తీసుకో, 10 కలుపు, 20 తీసేయి, 2 హెచ్చవేయి, ఎంత వచ్చింది 6, నువ్వు అనుకుంది 10 అంటాం. ఎంత ఈజీయో ఆడేం చేస్తాడంటే ఒక గ్రంథం తీస్తాడు. నీకు 3 తమ్ముళ్ళా కాదు, దాన్ని తీస్తాడు. నీకు 2 తమ్ముళ్ళా కాదు, నీకు ఒక్కడ తమ్ముడా అది, నీకు ఒకళ్ళ చెల్లెళ్ళా, ఇలా తీస్తా ఉంటాడు. ఇలా తీసి చివరికి ఏం చెబుతాడు, సోది చెప్పేవాళ్ళు ఉంటారు. సోది చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే పల్లెటూరులో, అమ్మ గడ్డం పట్టుకుంటే ఇది, చెవు పట్టుకుంటే ఇది అనగానే ఆమె ఇది కరెక్ట్ అనుకో, ఆమె తీసుకెళ్తా చేతిని. అట్లాగే వాళ్ళు ఇల్లు చెప్పారు మొత్తం. ఆయన అంటా, నీకు ఒక తమ్ముడు, ఒక చెల్లెలు, అమ్మ నాన్న నువ్వు అంటాడు. వీడు చెప్పిన క్లూలని మర్చిపోతాడు. వామ్మో నాడీ గ్రంథం ఎంత బాగుంది అంటాడు. నిజమండి, నేను తమిళనాడు వరకు వెళ్ళా, 1,50,000 రూపాయలు తీసుకొని 2002లో పరిశోధన చేశా ఎవరి దగ్గర బాగుంటుందని. అందరి దగ్గర తిరిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఇలా పుస్తకం పెడతారు, దక్షిణం పెట్టను అంటారు. కొంతమంది 100 పదాలు, కొంతమంది 500 పదాలు పెట్టాం. కృష్ణుడు వచ్చాడు, మీది మంచి జాతకం, బాగుంటారు, అద్భుతంగా ఉంటారు అంటాడు. ఓకే, వెళ్ళాం. మళ్ళీ రెండోసారి వస్తా, ప్రతి ఒక్కరికి వచ్చేవాళ్ళు రెండోసారి. ఆయన దగ్గర కొత్త మళ్ళీ పెట్టమంటారు, మర్చిపోతారు ఆయన నన్ను. నాగుపాము వచ్చింది, ఇది మంచి జాతకం కాదు, నువ్వు ఎప్పుడో పావును కొట్టావు, నీకు ఈ కాలసర్ప దోషం ఉంది అంటాడు. ఎలా నమ్మాలి? అక్కడి నుంచి పుట్టిందే నాకు న్యూమరాలజీ నేర్చుకోవాలి తపన. అట్లాగే ఆ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఈ క్లూస్ అన్ని నాకు ఇస్తే నేను 5 నిమిషాలు మీ డేట్ ఆఫ్ బర్త్ చెబుతా. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి, ఇది కూడా లేదు, కొంతమందికి లేదనుకుందాం. అప్పుడు మీరు గనక బిఫోర్ మ్యారేజ్ అయితే, మీరు మీ అమ్మా నాన్న, మీ అక్క తమ్ముళ్ళు, మీ బాబాయిలు, పిన్నీలు లేదా మేనత్తలు ఎవరుంటే వాళ్ళు, ఎవరి పిల్లలు ఉంటే వాళ్ళు చెప్పండి. ప్రతి లింకు ఉందండి మనకి కేపీ సిస్టంలో. ప్రతి లింకు ఏమవుద్దో, తండ్రి యొక్క నక్షత్రం కొడుకు నక్షత్రానికి ఎలా ఉంటుందో ఉంటుంది. కృష్ణమూర్తి గారు ఆస్ట్రాలజీకి ఎక్స్టెన్షన్గా కేపీని చూసినప్పుడు దాదాపు 1000 ఫార్ములాలు ఇచ్చాడండి ఆయన. అద్భుతంగా ఉంది. మనం ఆ విధంగా చూడొచ్చు. లేదా పెళ్ళైందా ఇంకా మంచిది, మీ పిల్లల ద్వారా చూడొచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇదంతా నేను చెప్తే వినే ఓపిక మీకు ఉండాలి, దాని మీద లక్ష్యం ఉండాలి, సాధ్యమైద్ది. అలా నేను చాలామందికి చేశా. కొంతమందికి ఓపిక ఉండేది కాదు, నేనేం చేయగలను. కాబట్టి ఇక్కడ ఏది తెలియకుండా ఉండదండి, ఓపిక ఉండాలి. అయితే ఇక్కడే మోసపోతారు. నా ప్లేస్లో ఉన్నవాళ్ళు వేషధారంతో కూర్చొని అన్ని లెక్కలు చూసి ఇది నీది పో అంటే వెళ్తారు. తప్పు. ఎందుకన్నాడో మొత్తం డీటెయిల్గా నీకు ఇవ్వాలి. ఎవరు ఏం చెప్పినా రాసి ఇవ్వమనండి, సంతకం పెట్టి. వాళ్ళ అంతు తెలిపోయింది అంతే. బాబాలు గడ్డాలు పెంచుకున్న బాబాలు కావచ్చు, పెద్ద పెద్ద న్యూమరాలజిస్టులు కావచ్చు, మీరు ఏం చెప్తున్నారో నాకు మాటలు దాన్ని ఒక పేపర్ మీద రాసి ఇవ్వండి, ఫీజుకి రెట్టింపిస్తా అనమనండి. ఎవరండి ఆధారం ఉంటుందిగా, నువ్వు చేస్తున్న తప్పని చెప్పడానికి. నేనిస్తా ప్రతి ఒక్కరికి 90 పేజీలు దాకా ఇస్తా. 1,00,000 మందిలో కూర్చోబెట్టి దీన్ని చూపించనంట, నేను వచ్చి మాట్లాడతానంట ఎక్కడికైనా. సైన్స్ అండి నేను చెప్పేది, నా గొప్పతనం కాదు, సబ్జెక్ట్ గొప్పతనం. నేను నేర్చుకున్నాను. మీరు ఇప్పుడు డిగ్రీ చేశారు లేదా బీటెక్ చేశారు, అలాగే నేను ఇది చేశాను. అసలు నా సొంతం ఏమి లేదు, నేను నేర్చుకున్నదే మాట్లాడుతున్నాను, నేను నేర్చుకున్నదే చెప్తున్నాను. కాబట్టి ఇలా గనక మీరు మూవ్ అయితే మీ యొక్క లైఫ్ని వేస్ట్ చేసుకోకుండా టైంని ముందుకెళ్ళడానికి బాగుంటుంది. అంటే సార్ ఇప్పుడు చాలా మందికి చాలా సమస్యలు ఉంటాయి. అంటే ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించారనుకోండి, ఎగ్జాంపుల్ మీరు ఎన్ని డేస్లో వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు? నాకు క్వశ్చన్ అర్థం. అంటే ఇప్పుడు నాకే ప్రాబ్లం ఉంది, ఓకే, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, అవి ఉన్నాయి సార్ అని మీ దగ్గర సంప్రదించాను నేను. నా ప్రాబ్లం అనేది మీరు యాజ్ ఎ న్యూమరాలజీ చూసిన తర్వాత మీరు ఎన్ని డేస్కి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మీ దగ్గరకు వచ్చిన? నేను కాదు, న్యూమరాలజీ సాల్వ్ చేస్తుంది. ఎవరికైనా సరే 3 నుంచి 6 నెలల్లో గ్రోత్ వస్తుంది, ప్రాబ్లము క్లియర్ అవుతుంది. 3 నుంచి 6 నెలలు, 6 నెలలు పడుతుంది. 6 నెలలు పడుతుంది ఎవరికైనా, ఏ ప్రాబ్లం అయినా. ఫస్ట్ ఏంటంటేనండి, ప్రాబ్లం ఏంటో, ఇప్పుడు మీ పెళ్లి కాలేదు, మీకు ఒక 45 ఏళ్ళ వయసు వచ్చింది, ఇప్పుడు మీకు ఈ సమస్య ఏమండి, నాకు 45 సంవత్సరాల వయసు వచ్చింది,
ఇప్పటిదాకా పెళ్లి కాలేదు, ఎందుకు కాలేదు, కారణాలేంటి, అసలు అవుతుందా లేదా, అయితే ఎప్పుడు అవుతుందని మీరు అడిగారు. అవును. నేను దీన్ని అబౌట్ మ్యారేజ్ అని ఒక సర్వీస్ ఉంది నా దగ్గర, ఇది చేస్తాను. మినిమం ఒక 70 పేజీలు రీసెర్చ్ చేస్తాను మీ మీద, చేసి కారణాలు చెప్తాను, ఎందుకు అవ్వలేదో దానికి కారణం ఏంటో చెప్తాను, తర్వాత ఎప్పుడు అవుతుందో చెప్తాను, అందుకు మీరు ఏం చేయాలి, ఆ కారణాల్లో ఉన్న దోషాలు పోవటానికి ఏం చేయాలి. ఏం లేదండి, ఏ దోషాలున్నా చేయాల్సింది ఒక్కటే, మీరు నేను ఇచ్చిన నేముని నియమబద్ధంగా కోర్సులాగా రాయడమే, ఇంకేమీ లేదు. ఓకే. అన్ని సమస్యలకు పరిష్కారం ఒకటే, మీరు రాస్తారు, నేను ఫాలో అవుతుంటాను. మీరు రాస్తుంటేనే పాజిటివ్ మొదలైద్ది, మీకు సంబంధాలు వస్తుంటాయి. అయితే వాటిని మీరు నాకు పంపిస్తారు బయోడేటా, నేను అన్నీ ఒప్పుకోను, మీకేది సూటబుల్ అదే చూడమంటాను. ఎందుకంటే మీకు ఇసుకేసి ఆ టైంలో చిరిక్కిపోతుంటాయి. అప్పుడు చూసి దాని మళ్ళీ ఏ మ్యారేజ్ డేట్ బెస్ట్ సైంటిఫిక్గా మ్యారేజ్ డేట్ నేనే చేస్తాను. ఆ ప్యాకేజ్లో అన్నీ వస్తాయి. మీకు పెళ్ళి అయ్యేంత వరకు ఫోన్ కాల్ డిస్టెన్స్లో మీతో ఉంటాను. ఓకే, అది అలా కూడా మీరు అన్ని ఏ సమస్యనండి. అంటే కొంతమంది ఇప్పుడు నెంబర్స్ మీద వెళ్తే కూడా పేర్లు కాకుండా నెంబరింగ్ కూడా, ఫోన్ నెంబర్ తీసుకోవాలన్నా కూడా, కార్ తీసుకోవాలన్నా కూడా, మన హౌస్ నెంబర్స్ కూడా డిఫరెంట్గా ఉంటే ఒకవేళ మనకు అది మ్యాచ్ కాకుంటే చాలా దారుణాలు జరుగుతాయి అంటారు. అవును, అది వాస్తవమా సార్? అది వాస్తవమే. అంతకంటే వాస్తవం ఏంటంటే, ఎవరైతే ఫోన్ నెంబర్లో అది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి నంబర్ ఆఫ్ వీడియో చేస్తున్నారో ఇది ఇంకా దారుణం, దానికంటే ఇంకా జరిగిద్ది అనమాట. ఇక్కడ చాలా సింపుల్ అండి. అది ఇక్కడ ఏంటంటే, ఫోన్ నెంబరు ఎవరికి మేలు చేసిద్దంటే వాళ్ళ నేము పాజిటివ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే మేలు చేసింది. ఇది ఫస్ట్ పాయింట్. మీ నేములో అష్టదరిద్రాలు పెట్టుకొని నాకు లక్కీ నెంబర్ కావాలంటే ఏం కాదు, అది ఇదొక అంశం. ఇక లక్కీ నెంబర్ ఎలా తీసుకోవాలి, కొంచెం ఒక 10వ తరగతి చదువుకున్న వాళ్ళు 7వ తరగతి చదువుకున్న ఆలోచించండి. కానీ మన వాళ్ళు అసలు కనీసం చదువులేని వాళ్ళగా ఆలోచిస్తున్నారు. ఎవరో ఒకడు వస్తాడు, వచ్చి 07 ఉండకూడదు అంటాడు, దానికి సైంటిఫిక్ నిదర్శనం ఏమి ఇవ్వడు. వామ్మో 0 ఉండకూడదు అన్నారు, వామ్మో 0 ఉండకూడదు అంటారు. ఇదిగో 46 ఉండొద్దని ఒకటి చెబుతాడు, ఉండమని ఒకటి చెబుతాడు. చెప్పగానే పైకి ఇది ఉంటే ₹1,00,000 ఈ నెంబర్ అంటాడు. ఏమండి, ఎంత పిచ్చోళ్ళు ఉంటే ఎట్టండి మనం. ఒక ఫోన్ నెంబర్ ₹1,00,000 ఎందుకు అవుద్ది? 300 రూపాయలతో రోడ్డు పక్కన దొరుకుతాయి ఫోన్ నెంబర్లు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఫోన్ నెంబర్లో లక్కీ మొబైల్ నెంబర్ కావాలంటే ఏముండాలి, మనం మామూలుగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరున్నారు, మీకేముంటుందంటే ఒక హార్మోని ఉంటుంది పుట్టగానే, ఒక హార్మోని అంటారు పుట్టగానే. లక్కీ నెంబర్స్ ఉంటాయి ఫిక్స్డ్, పుట్టగానే ఒక హార్మోని ఉంటుంది, ఒక లక్కీ నెంబర్స్ ఉంటాయి, ఒక జన్మ వైబ్రేషన్ ఉంటుంది. ఈ 3 ఉంటాయి ఎవరికైనా. జన్మ వైబ్రేషన్ అంటే ఏం లేదండి, ఈ భూమి మీద ఒక పాయింట్ తీసుకున్నా, ఇక్కడ ఒక పాయింట్, నేను ఒక పాయింట్. ఇక్కడ ఏమవుతుందంటే ఒక లాటిట్యూడ్ ఉంటుంది, ఒక లాంగిట్యూడ్ ఉంటుంది, ఒక అక్షాంశం ఉంటుంది, ఒక రేఖాంశం ఉంటుంది. మీరు ఎక్కడైనా తీసుకోండి. ఓకే, అయితే కోటాను కోట్ల గ్రహాలు ఉంటాయి ఇప్పుడు ఈ విశ్వంలో. అయితే ఇక్కడ నా దగ్గర మాత్రం దగ్గరలో ఒక 7 ఉంటాయి. మీరు ఎక్కడ పాయింట్ పెట్టినా క్లోజ్గా 7 ఉంటాయి. ఆ 7 ఏంటంటే నా లగ్నము యొక్క సబ్ లార్డు, స్టార్ లార్డు, సైన్ లార్డు 4, నా రాశి యొక్క స్టార్ లార్డు, సైన్ లార్డు 2 అంటే 6, ఈ రోజు యొక్క అధిపతి డే లార్డు, ఈ 7 ఉంటాయి. ఈ 7 కలిపితే ఇంకొకటి వస్తుంది, దాన్నే రూలింగ్ మూల గ్రహం అంటారు, దాన్ని ఆర్పి అంటారు. నా యొక్క రాశి లగ్నాలను ఇండెక్స్ అంటారు. ఈ 2 కలిపితే వచ్చేదే జన్మ వైబ్రేషన్. ఈ జన్మ వైబ్రేషన్ లేకుండా ఒక మొబైల్ నెంబరు 0 ఉండొద్దు, 4 ఉండాలి, 6 ఉండాలంటే ఎలా వద్దండి? ఎందుకు ఇంత పిచ్చిగా ఉంటాం మనం? ఇప్పుడు నేను చెప్పింది ఒక సైన్స్, ఇది జరిగేది. తర్వాత మీ లక్కీ నెంబర్స్, మీ యొక్క హార్మోనీస్, దీనికి 3 రూల్స్ ఉంటాయండి. రేపు మన యొక్క ఛానల్లో కూడా దాని గురించి ప్రత్యేకమైన వీడియో కూడా ఇస్తాము, ఎవరైనా కావాలంటే చూడొచ్చు. ఒక లక్కీ మొబైల్ నెంబర్ ఉండాలంటే 3 రూల్స్ పాటించాలి. ఫస్ట్ రూల్ ఏంటంటే, ఏ మొబైల్ నెంబర్ ఏ సిమ్ది కావాలనుకున్నాము, ఎయిర్టెల్లా, జియోనా, లేకపోతే ఇంకేదన్నా కంపెనీ, అది మీకు సూటబుల్గా ఉండాలి, మీ హార్మోనీలో ఉండాలి. ఇది ఫస్ట్, దీన్ని ఎవ్వరు పట్టించుకోరు. ఇది ఫస్ట్. రెండోది ఏంటంటే, మీ యొక్క ఆ ఫోన్ నెంబర్లో 10 అంకెలు కూడుకొని సింగిల్ చేస్తే మీ లక్కీ నెంబర్ అయి ఉండాలి, మస్ట్ అండ్ షుడ్. ఇది రెండోది. మూడోది ఏంటంటే, ఆ ఫోన్ నెంబర్లో 6 ఏమో కంపెనీవి, చివరి 4 మనవి. ఈ చివరి 4 కూడా ఎలా ఉండాలంటే, కూడుకొని సింగిల్ చేస్తే హార్మోనీలో ఉండాలి, ఆ 4 అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి, ఆరోహణ క్రమంలో ఉండాలి.
ఇది ఫిక్స్డ్. ఎంత ఫిక్స్డ్ అంటే a+b² = a² + 2ab + b² ఎంత ఫిక్స్డ్ అంత ఫిక్స్డ్. ఓకే. ఇందులో మాయ లేదు నేను చెప్పిన దానిలో. హ్మ్. నమ్మటం నమ్మకపోవటం కాదు, నిజం. హ్మ్. ఇది వదిలేసి మీరు ఏం లేదు, ఒక న్యూమరాలజీ చూడండి. ఈ మొబైల్ నెంబర్ మీద 15 20 చేస్తారు. మీ ఫోన్ నెంబర్లో 0 ఉందా మీరు నష్టపోయినట్టే. అవును. ఎందుకు భయపడాలండి మనం? లాస్ట్ సంఖ్య 0 ఉండొద్దు ఇని చెప్తారు. అయితే ఎన్ని అబద్ధాలే. ఆయన మళ్ళీ ఏమంటారంటే ఇంకో దాంట్లో మొత్తం మీ నేమ్ బాగుండాలి కానీ ఫోన్ నెంబర్ దేవుందండి ఒక 10% అంటాడు. ఇది కూడా తెలుసుకోదండి జనం. అదే. ఓకే. ఇది లక్కీ మొబైల్ నెంబర్ అంటే ఇలా ఎన్నుకోవాలండి. ఓకే. ఇదే విధంగా ఇదే ఫార్ములా లక్కీ హౌస్ నెంబరు, తర్వాత లక్కీ అకౌంట్ నెంబరు, లక్కీ వెహికల్ నెంబర్ కూడా ఇదే. ఓకే. కాకపోతే ఒక్క వెహికల్ నెంబర్లో మాత్రం దాంట్లో ఉన్న TSG ఉంటాయి కదా తెలంగాణవి, అవును. వాటికి కూడా చాల్దీన్లో నంబర్లు ఇవ్వాలి మనం. హ్మ్. ఆ చాల్దీన్ టేబుల్ కూడా మన ఛానల్లోనే ఒక వీడియోలో ఉంటుంది, చూడొచ్చు ముందు. ఓకే. ఆ ఇచ్చి చేసుకోవాలి. ఫార్ములా అయితే ఇదే. అంటే అండి ఇప్పుడు 1,00,000 సమస్యలు ఉంటుంటాయి. ఇప్పట్లో ప్రెజెంట్ అంటే ఇప్పుడు మనం అన్ని దాని గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఎవరిని ఎంచుకోవాలి ఏంటిది అన్నది మీరు అంతా చెప్పడం జరిగింది. ఇప్పుడు చాలా మందికి సమస్య అనేది పెళ్లి సమస్య అనేది ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది. పిల్లలు కూడా సంతానాలు అవుతలేరు. అంటే ఒకప్పుడు పెళ్లి కాగానే 1-2 మంత్స్కే తల్లిదండ్రులు అంటే ఒక శుభవార్త వినేవాళ్ళు. కానీ ఇప్పట్లో చూస్తే చాలా ఏళ్ళు గడిచినా కూడా సంతానం కలగడం లేదు. ఏదో హాస్పిటల్ కన్నా లేకుంటే మీలాంటి వాళ్ళకైనా ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్తే కానీ వాళ్ళకు మోక్షం అయితలేదు పిల్లలది. ఎందుకు కావచ్చు? ఎందుకు ఈ డిస్టెన్స్ వస్తుంది పిల్లల సంతానంలో? దీంట్లో సైంటిఫిక్ రీజనే ఉందండి. ఓకే. దీనిలో ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం ప్యాటర్న్ అని చెప్పుకున్నాం కదా, జెన్స్ అంటే భర్త యొక్క ప్యాటర్న్లో డేటు, మంతు, ఇయర్, డెస్టినీ, ఈ ప్యాటర్న్లో 2 5లు కనుక వస్తే, ఇందాక మన దాంట్లో వచ్చిన 7 9 7 5 వచ్చింది, 2 7లు వచ్చాయి. అలా గనక 2 5లు వస్తే వారికి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. ఓకే. అదే లేడీస్లో గనక వారి ప్యాటర్న్లో 2 5లు వస్తే గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇక రెండోది ఏంటంటే మ్యారేజ్ డేట్ అండి. మ్యారేజ్ డేట్కి మొత్తం ఒక మోర్ దాన్ 20 కాంబినేషన్స్ ఉంటాయి. కాంబినేషన్ అంటే మ్యారేజ్ డేట్ ఉంది, దాన్ని ప్యాటర్న్గా రాసుకుంటే డేటు, మంతు, ఇయర్, డెస్టినీ వస్తుంది కదా. ఫస్ట్ డేటు, చివరి డెస్టినీ. ఈ ఫస్ట్ డేట్ రూలింగ్ నెంబర్ అంటారు, లేదా డ్రైవర్ నెంబర్ అంటారు. లాస్ట్ ఉన్న దాన్ని డెస్టినీ నెంబర్, కండక్టర్ నెంబర్ అంటారు. ఈ రెండింటిని కలిపి కాంబినేషన్ అంటారు. ఈ కాంబినేషన్లో ఒక 20 దాకా బ్యాడ్ కాంబినేషన్లు ఉన్నాయి. కొన్ని కాంబినేషన్లో చేసుకున్న రెండో రోజు, రెండో నెలలోనో లైఫ్ పార్ట్నర్ చనిపోతారు. ఓకే. అలా కొన్ని కాంబినేషన్ చేసుకుంటే అప్పుడు దాకా క్యారెక్టర్ మంచిగా ఉన్న ఆ అమ్మాయి అక్కడ మెట్టింటికి వచ్చాక, భర్త గారి దగ్గరకు వచ్చాక ఒక కొత్త ఎఫ్ఐఆర్ పెట్టుకుని అతనితో వెళ్ళిపోతుంది. ఓకే. అసలు అప్పుడు దాకా గుడ్డ అమ్మాయి. ఆ కాంబినేషన్ అంత దరిద్రంగా ఉంటుంది. ఇంకో కాంబినేషన్ విడాకులు తీసుకునేలాగా వస్తుంది. అవును, ఈ మధ్యలో చాలా. అందుకేంటంటే ఆస్ట్రాలజీ ప్రకారం పెట్టినన్ని ఒకప్పుడు ఉజ్జాంపియండి. ఆస్ట్రాలజీ ప్రకారం ఏది పెట్టినా మ్యారేజ్ డేట్ కానీ, మంచి రోజు కానీ, మంచి రోజు మనం 10 మంది ఉన్నాం ఇక్కడ, 10 మంది 10 జిల్లాల్లో ఉన్నాం, అదే 10 ప్రాంతాల్లో ఒకే వ్యాపారం చేస్తున్నాం. 10 మంది దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేస్తాం? మంచి రోజు కోసం పురోహితుని దగ్గరికి వెళ్తాం. ఇది 10 ప్లేసుల్లో. 10 ప్లేసుల్లో పురోహితుల దగ్గర ఏముంటుంది? ఒకే బుక్ ఉంటుంది, చిన్న పంచాంగం. ఈ 10 మందికి ఒకే ముహూర్తం ఉంటుంది, పెడతారు. పెట్టాక అందరికి లాభాలు రావాలి కదా. కొంతమందికి లాభాలు, కొంతమందికి నష్టాలు. దానికి వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే పూర్వజన్మలో వాడి సుకృతం అలా ఉంది, వాడి పాపం అలా ఉంది, వాడి కర్మ అలా ఉంది అంటారు. ఎక్కడున్నాం సార్ మనం? కర్మ ఏంటి, పూర్వజన్మ ఏంటి, ఎక్కడున్నాం మనం? అసలు మనం ఎంత వెనకబడి ఉన్నాం అనిపిస్తాయి చూస్తుంటే. పూర్వజన్మ ఏంటి, కర్మ ఏంటి? అసలు మనం చనిపోతాం, మట్టిలో కలిసిపోయింది శరీరం, ఎముకలు అలాగే ఉండిపోతాయి. ఇక్కడ ఇంకా పూర్వజన్మ ఏంటి? సైన్స్ కదా ఇది. నేను అవమానించట్లేదు ఏ సిస్టాన్ని, ఇది నిజం కదా. ఎందుకు వాళ్ళు అలా అంటారంటే అందులో తప్పుందని ఒప్పుకోరు. ఏమండి, మనదే సాంప్రదాయం, తప్పుందని ఒప్పుకుంటే నష్టం ఏంటి? ఆ తప్పుని భూమి బల్లపరుపుగా ఉంది అని వాడాం కొంతకాలం, ఆ తప్పని తెలుసుకుంటేనే కదా రైట్ వచ్చింది. భూమి గుండ్రంగా ఉందని అభివృద్ధి చెందుతాం కదా. ఇప్పుడు తప్పని తెలుసుకుంటే నష్టం ఏంటి? అది మన యొక్క సాంప్రదాయం, మన యొక్క మతం తప్పు అవ్వదు కదా. అభివృద్ధి చెందాలి కదా మనం. ఆ అభివృద్ధి న్యూమరాలజీ అండి బాబు.
అంగీకరించడానికి వాళ్ళ అహాలు అడ్డొస్తున్నాయి. ఓకే. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సంప్రదాయము గొప్పదే, మన అందరి సాంప్రదాయాలు అందరికి గొప్పవే, అందరు దేవుళ్ళు అందరికి గొప్ప వాళ్ళే, అన్ని నిజాలే, అందరు దేవుళ్ళు సత్యమే. ఓకే, ఏంటైతే ఇప్పుడు నేను ఇక్కడ చస్తున్నాను ఒక పక్క, ఏ దేవుడు వచ్చి కాపాడుతాడు నన్ను? లైవ్లో ఏ దేవుడు వచ్చి కాపాడతాడా? సైన్స్ కాపాడుద్ది, సైన్స్ కాపాడిద్దండి, మన కళ్ళ ముందు జరుగుతుంది. అలాగని వాళ్ళని మనం అసహించుకోవద్దు, గౌరవిద్దాం. కానీ దీన్ని మనం ఆమోదించాలి కదా, ఆమోదిస్తేనే దీన్ని ఆమోదించాలి. ఈ విధంగా పిల్లలు కలగకపోవటానికి వాళ్ళ ప్యాటర్న్లో ఉన్న 555ది ఒక ప్రాబ్లం అయితే మ్యారేజీ డేట్ది ఒక ప్రాబ్లం. ఈ 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా కొంతమందికి ఏమొస్తాయంటే, ఇప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, ఆ తల్లిదండ్రుల యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ కూడా వీరికి వర్తించిద్ది. ఓ ఇంటర్లింక్ అచ్చా అచ్చా. వర్తించిద్ది. అట్లా ఎన్నిటికి మించి వాళ్ళ నేములో గనక అమ్మాయి నేములో తా సౌండ్ ఉంటే, చివరిలో అయ్యుంటే, శ్రావణి, భార్గవి, తా సౌండ్, శకుంతల, సుమతి, సునీత, ఇలా ఈ 2 ఉన్నప్పుడు కూడా ఆ ప్రాబ్లం ఎదురవుద్ది. అంటే ఏదున్నప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది అని తెలుసుకోవడానికి 30 గంటలు పనిచేయాలి మనం. ఓకే. చేస్తే ఖచ్చితంగా తెలిసిద్ది. సొల్యూషన్ ఒక్కటే, నేములో కరెక్షన్ సరిపోతుంది. అయితే మ్యారేజీ డేట్ కనుక ప్రాబ్లం అయితే అక్కడ ఏం చేయాలంటే రీమ్యారేజీ నిర్వహించాలి. మళ్ళీ పెళ్ళి అంటే మళ్ళీ పెళ్ళి అంటే విడ్డూరంగా ఉంటుంది, వాళ్ళ పునర్వివాహం అంటే విడ్డూరంగా ఉంటుంది. పునర్వివాహం అంటే ఇక్కడ ఏమైందంటే, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, రాజుల కాలం నుంచి ఉంది. మనలో కూడా ప్రతి శ్రీరామనవమికి పీటల మీద కూర్చుంటారు, అదేనండి పునర్వివాహం. అవును. అంటే మన పెద్దలు ఏం చెప్పారంటే అప్పట్లో, అయ్యా నీకు వ్యాపారం నష్టం వస్తుందా, ఆదాయం బాగా రావట్లేదా, భార్యాభర్తలు కొట్టుకుంటున్నారా, ఓ పని చేయండి, నవమి వస్తుంది కదా, దేవుడి కళ్యాణం అంటే వాళ్ళ దృష్టిలో మంచిదని, ఆ మంచి రోజున మీరు కూడా కూర్చోండి. ఒకవేళ మీరు పెళ్లి చేసుకున్న డేట్ తప్పేమో, అప్పుడుకున్న నాలెడ్జ్ అదే తప్పేమో, ఇది రైట్ అవుద్దేమో, ఇక్కడి నుంచి ఇది కొనసాగించండి అన్నారు. కానీ ఇప్పుడు అభివృద్ధి ఏంటంటే, శ్రీరామనవమిలో అందరూ కూర్చుంటే అందరికీ బాగోదండి, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూర్చోవాలి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, రీమ్యారేజ్ అని ఒక సర్వీస్ ఉంటుంది మన దగ్గర. అది మనం ఏం చేస్తాం, ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లకి యాంటీ లేకుండా ఒక అద్భుతమైనటువంటి పర్ఫెక్ట్, ఏది ఇందాక బ్యాడ్ కాంబినేషన్ లేకుండా ఒక మ్యారేజీ డేట్ను సూచించి ఏం చెప్తాం, ఇది 3వ వారికి చెప్పాల్సిన అవసరం లేదు, దండలు మార్చుకోవాల్సిన అవసరం లేదు, రింగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, తాళిబొట్టు కట్టాల్సిన అవసరం లేదు. కేవలం మీ ఊర్లో ఉన్న ఒక పూజారి దగ్గరికి వెళ్ళండి, అంటే మీ మత నమ్మకం ప్రకారం. అదే క్రిస్టియన్ అనుకోండి, ఒక ఫాదర్ దగ్గరికి వెళ్ళండి, ముస్లిం అనుకోండి, ఏమంటారో తెలియదు నాకు, వెళ్ళండి, అలా వెళ్ళండి. వెళ్ళి, అయ్యా నేను దేవుడి పెళ్లి జరిపించాలి నా మొక్కుబడి అనండి, అంతే. మీరు ఎవరు చెప్పొద్దు, పూజారి కూడా చెప్పొద్దు. ఆయన ఏమంటాడు, ఇది ఈ లిస్ట్ అని ఒక లిస్ట్ ఇస్తాడు, నీ కట్టడి ఎంత అని అడగండి, అమ్మ నాకు దక్షిణ ఒక 1110 ఎంత అడ్డ ఆయనకి ఇవ్వండి. ఆ రోజు ఉతికిన బట్టలు వేసుకొని వచ్చి కూర్చోండి అక్కడ. అంటే కొత్త బట్టలు వేసుకుంటే ఎవరన్నా అనుకుంటారేమో అనుకుంటే ఎవరికి చెప్పొద్దు, అందరూ ఏమనుకుంటారు, ఓహో దేవుడు మొక్కుబడి అనుకుంటారు, గుడికి వెళ్ళి అనుకుంటారు. పేట్ల మీద కూర్చోండి. అక్కడ కళ్యాణం ఎక్కడ జరుగుతారంటే, మన ఇద్దరం కనుక నిజమైన పెళ్లి ఎలా చేసుకుంటామో అవన్నీ చదువుతారు. చివరిలో మాంగళ్యం తంతునా నేనా కూడా అంటారు. అలా అన్నప్పుడు మీరు తలకంచుకొని, మా అమ్మ అనండి మనస్ఫూర్తిగా, మా అమ్మ అంటే ఏం లేదు, నేను ఒప్పుకుంటున్నాను, అయిపోయినట్టుగా, అంతే మనసుకి. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం దాన్ని యానివర్సరీ చేసుకోండి, 3 సంవత్సరాలు ఆ దోషం పోతుంది. ఏదైతే మళ్ళీ రీమ్యారేజ్ అయిందో దాన్ని 3 ఇయర్స్ చేసుకోవాలి. దీన్ని కూడా కొంతమంది ప్రబుద్ధులు ఏం చేశారు, మీకు రీమ్యారేజ్ జరిపిస్తాను, ₹1,00,000 కట్టండి. దీనికి అసలు మనకేం ఇవ్వనవసరం లేదు, వాళ్ళకి మన కస్టమర్ అయితే చాలు. దీంట్లో మన కష్టమే ఉండదు, న్యూమరాలజిస్ట్ కష్టం. లక్షలు తీసుకొని తప్పుడు మ్యారేజ్ డేట్లు ఇచ్చి మళ్ళీ బస్టు పట్టిన సందర్భాలు ఉన్నాయి మన కళ్ళ ముందు. కానీ అది కరెక్ట్ కాదనమాట, ఇది కరెక్ట్. అయితే మీరు గిల్టీగా ఉంటే ఎవరు చెప్పొద్దు, మీ గిల్టీ లేదు అందరూ చెప్పుకోండి, ఇంకా హ్యాపీ, మంచి పని కదా అది. మీకు గిల్టీగా ఉంటే అవసరం లేదు, అలా చేయొచ్చు అనమాట. అప్పుడేమైందంటే ఈ యొక్క సంతాన ప్రాబ్లం కూడా రెక్టిఫై అవుద్ది. ఓకే. అండ్ చాలా మందికి ఈ మధ్యలో డైవర్స్ అవుతున్నాయి. అవును, అసలు పెళ్లిలో ఆర్భాటంగా చేస్తున్నారు. మళ్ళీ ముహూర్తాలు పెట్టిన టైంకే కదా, పంతులు పెట్టిన ముహూర్తాలకే మళ్ళీ పేర్లు కూడా చేంజెస్ అయ్యే కదా, మళ్ళీ డైవర్స్ అనేది ఎందుకు జరుగుతున్నాయి? ఇదే సమస్య ఎవరికి ఎదురైందంటే, కృష్ణమూర్తి గారని ఒక స్టూడెంట్, ఆయనకి ప్రతి వాళ్ళు వచ్చి, ఏమయ్యా మీరు హిందూ సంప్రదాయం ప్రకారం పుట్టిన దగ్గర నుంచి సచిదా చేస్తారు కదా, ఎవరు బాగుంటున్నారు, ఎవరు హ్యాపీగా ఉంటున్నారు అని అడిగాడు. ఆయన నిజం అనిపించింది. ఆయన నేర్చుకుంటున్న ఆస్ట్రాలజీ వాళ్ళ గురువులను అడిగాడు,
ఏమండి గురువు గారు మరి ఇలా అంటున్నారు, సబబే కదా ఇది, ఎందుకు ఇలా జరుగుతుంది అన్నారు. మనం పిల్లలు ఎవరన్నా మనకి తెలియదు అడిగితే ఏమంటామంటే, ఏ నీకెందుకురా అని కానీ, నీకు తెలియలేపో అని కానీ అంటాం. అదే అన్నారు వాళ్ళు కూడా. వాళ్ళు ఏమన్నారంటే, అది వాడి కర్మ, ఇది వీడి కర్మ అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నంటే, ఎవడు కర్మ వాడికి జరిగేటట్టయితే మన శాస్త్రాలు ఎందుకండి అన్నారు. అని ఆయన శాస్త్రాన్ని అగౌరవించలేదు, దాన్ని నమ్మి 40 సంవత్సరాలు కృషి చేశారండి దాని మీద. చేసి ఒక ఎక్స్టెన్షన్ కనిపెట్టాడు కరెక్ట్గా. దాన్నే కేపీ సిస్టమ్ అంటారు, కృష్ణమూర్తి పద్ధతి ఆస్ట్రాలజీ. ఇదే ప్రశ్న అనమాట. ఎందుకంటే ఇక్కడ మన ఆస్ట్రాలజీ బేస్లోని వెళ్తే ఏమైందంటే ఒక 100 ఏళ్ళు అనుకుంటాం మనం. ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ మొత్తం కలిపితేనే ఒక న్యూమరాలజీ పర్ఫెక్ట్. ఒక న్యూమరాలజిస్ట్ ఇవన్నీ తెలుసుండాలి. ఎందుకంటే ఇవన్నీ జరిగేది మనం ఎప్పుడో ప్రవేశపెట్టినవి గౌరవించాలి తప్ప వాటిని మన తల మీద రుద్దుకోకూడదండి. ఇప్పుడు ఇదే డైవర్సే చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కింద చెప్పాను, లక్కీ మొబైల్ నెంబర్ చెప్పేటప్పుడు హార్మోని అని చెప్పాను. డెస్టినీని బట్టే వస్తుంది అది. డెస్టినీలో హార్మోనిలో 3 సెట్లు ఉంటాయండి. 1, 3, 5, 7 1 సెట్, 2, 4, 8 1 సెట్, 3, 6, 9 1 సెట్, 3 సెట్లు. ఇప్పుడు మీది 5 అనుకోండి, డెస్టినీ 1, 3, 5, 7 కదా. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఈ 1, 3, 5, 7లోనే ఉండాలి, అప్పుడే మీరు కలిసి ఉంటారు, లేకపోతే ఇడిపోతారు. కొంతమంది పిల్లలు నా మాట వింటలేదు అంటారు. వాళ్ళ డెస్టినీ చూడండి, వీళ్ళది ఒక సెట్లో ఉంటుంది, వాళ్ళది ఒక సెట్లో ఉంటుంది. మరి అలాంటప్పుడు మరి పెళ్లి చేసుకునేటప్పుడు అది చూడాలి కదా. అది చూడకుండా నేను ఆస్ట్రాలజీ ప్రకారం మంచి డేట్ పెట్టుకున్నాను, లేకపోతే నువ్వు చంద్రమతి అయితే నీకు ఇంకొక మతి పెట్టాను మార్చి, ఇది వాళ్ళ దక్షిణం కోసం పెట్టాను అంటే తప్పండి. అవి తప్పు. అంటే కరెక్ట్ మ్యారేజ్ డేట్ని ఇవ్వాలి. ఇది ఒకటి, కరెక్ట్ మ్యారేజ్ డేట్ అనేది. తర్వాత ఏమవుద్దంటే పెళ్ళైన తరువాత ఇక కొన్ని నెంబర్స్ కాంబినేషన్ పెళ్లి చేసుకోకూడదు. ఉదాహరణకి 7వ కాంబినేషను 2వ కాంబినేషను మంచి ఫ్రెండ్స్. 7, 2. 7 అంటే ఎవరు? 7వ తారీఖు, 16వ తారీఖు, 25వ తారీఖు. 2 అంటే ఎవరు? 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖు. మంచి ఫ్రెండ్స్. ఉదాహరణకి అనుష్క 7, నాగార్జున 2 మంచి ఫ్రెండ్స్. త్రివిక్రమ శ్రీనివాస్ 7, నాగార్జున 2, త్రివిక్రమ శ్రీనివాస్ 7, పవన్ కళ్యాణ్ 2 మంచి ఫ్రెండ్స్ వీళ్ళంతా. తర్వాత రామ్ గోపాల్ వర్మ 7, నాగార్జున 2 మంచి ఫ్రెండ్స్. ఇట్లా అయితే ఈ 7, 2 పెళ్లి చేసుకోకూడదు, వెంటనే విడిపోతారు. స్నేహంగా ఎన్ని జన్మలని ఉంటారు కానీ పెళ్లి చేసుకోకూడదు. అలాగే 4, 1. 1 అంటే 1, 10, 19, 28. 4 అంటే 4, 13, 22, 31. వీళ్ళు స్నేహితులు సూపర్గా ఉంటారు కానీ పెళ్లి చేసుకోకూడదు. ఇవన్నీ కూడా మనం పెళ్ళిలో చూడాలి. ఇవన్నీ మనం సైంటిఫిక్గా చూసి అప్పుడు ఓకే చేయాలి. అందుకే మన కస్టమర్స్ అందరికి ఏం చెప్తామంటే వాళ్ళ చార్ట్ అంతా మా దగ్గర కూడా ఉంటుంది. వాళ్ళకి ఇస్తాం చార్టు, మనకు సిస్టంలో ఉంటుంది. వాళ్ళు ఒక 5 సంవత్సరాలు అడిగినా కూడా వాళ్ళు ఈ సంవత్సరం జాయిన్ అయ్యారు, 25వ సంవత్సరం, 25 NU న్యూమరాలజీ పలాని అహ్మద్ అని ఉంటుంది. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నా మొబైల్ అదే పడుద్ది. మీరు ఎన్ని సంవత్సరాలు చేసినా ఎప్పుడు చేసినా నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు మీరు రేపు పెళ్లి చేసుకోవాలి, ఒక సంబంధం వచ్చింది మీకు, 2 చూసుకొని ఒక పర్ఫెక్ట్ అనుకొని ఎప్పుడు మ్యారేజ్ డేట్ పెట్టాలి, ఎప్పుడు పెడితే వీళ్ళు సౌఖ్యంగా ఉంటారు అనేది అంతా కూడా చూసి పర్ఫెక్ట్ డేట్ ఇవ్వాలి. అయితే ఇలా గనక ఇంటర్లింక్ కొనసాగిస్తే చాలామంది ఏమనుకుంటారంటే వామో ఎంత ఫీజు అయితే అని అనుకుంటారు. అందుకే నేనేం చేస్తానంటే ఫీజు వన్స్ టైం తీసుకుంటాను, లైఫ్ టైం ఫ్రీ సర్వీస్. అప్పుడు ప్రాబ్లం లేదు కదా. నేను కూడా అహ్మద్ గారి దగ్గర ఫీజు తీసుకున్నాను. తర్వాత మీరు పరిచయం అయ్యాక మంచి సౌండ్ అని తెలిసింది, అహ్మద్ గారు మంచి సౌండ్, ఇంకా తీసుకుందాము అని చెప్పి మీ వీక్నెస్ గమనిస్తాను. ఏంటి మీ వీక్నెస్? దైవభక్తి బాగా ఎక్కువ మీకు. ఒకరోజు పిలుస్తాను, అహ్మద్ గారు ఫలాని గుళ్ళో ఇలా పట్టుకుంటే అలా వెళ్ళిపోతున్నారంట, మీరు పోండి అక్కడికి, ఒక పూజారి ఉంటాడు, ఆయన చేస్తే ఇంకా బాగుంటుంది, 1 లక్ష రూపాయలు అంటాను. వాడికి ఫోన్ చేసి ఏం చెప్తాను, నా 50,000 నాకు ఉంచు అంటాను. దరిద్రం అండి. అందుకే మనం ఇట్లా అయ్యాం. అందుకే నేనేం చేస్తానంటే ఒక్కసారే ఫీజు. చాలా మంది తర్వాత ఇంకొక 5 వేలు కొడతా అంటారు. వద్దు, నా ఫీజు నాకు ఇచ్చారు చాలు. మీకు బాగుంటే ఇంక 10 మంది చెప్పండి, మీకు బాగా లేకపోతే నాకు చెప్పండి, తప్పు ఎక్కడుందో తెలుసుకొని నేర్చుకుంటాను. అంతేగాని ఎక్కువ ఫీజు వద్దు. ఇలా చేయటం వల్ల ఏమైందంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ పెరిగిద్ది. మీరున్నది నాతో చెప్పగలుగుతారు, నేనేం చేయాలనేది స్వార్థం లేకుండా చేయొచ్చు. అదే కనుక 2,500 ఫీజు తీసుకొని తర్వాత అహ్మద్ గారు బాగున్నారులే, మనం అలా తీసుకోవచ్చులే, ఇలా తీసుకోవచ్చులే అని అలా చేస్తే ఏమైందంటే ఇక మీ మీద మీకు ఇబ్బంది ఉండదు, మీ దగ్గర డబ్బులు కూడా ఇస్తారు. ఆ తత్వం బుద్ధి ఉందే, మీకు మంచి చేయాలనిపించదు. అది ప్రాబ్లం. అది
ఓకేనండి. ఓవరాల్‌గా అంటే న్యూమరాలజీ ప్రకారం మీరు నివాస్ వాల్మీకి గారు ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తా అని అంటున్నారు. అవునండి. అంతే కదండీ? అవును. ఓకేనండి. సూపర్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే.